వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఒక ప్రజలతోనే డైరెక్ట్గా కనెక్షన్ ఉన్నటువంటి ఒక కీలకమైన ఇష్యూ మీద మాట్లాడడం కోసం ఎక్స్పర్ట్స్ అందరు ఇక్కడికి వచ్చారు. గ్రామాలలో ప్రజలకి వైద్యం చేసేటటువంటి వాళ్ళు డాక్టర్లను చెప్పుకుంటున్నా ఒక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్సు లేదా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ చెప్పుకుంటున్న వాళ్ళ సర్వీసెస్ ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తున్నాయి, క్వాలిఫైడ్ కాకుండానే ట్రీట్మెంట్ చేస్తున్నారా అనేటువంటి ఒక ఆరోపణలు కానీ ఫిర్యాదులు కానీ లేకపోతే సొసైటీ మీద దాని రిజల్ట్స్ కానీ ఉన్న తరుణంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ఆదేశాల మేరకు స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇటీవల కాలంలో కొన్ని ఇన్స్పెక్షన్స్ చేసింది. అసలు ఆర్ఎంపీ పిఎంపీ అంటే ఎవరు, వాళ్ళు ఉండాలా వద్దా, వాళ్ళు చేస్తున్న వైద్యం కరెక్టా కాదా, కానప్పుడు దాన్ని యాడ్వర్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, దీన్ని కంట్రోల్ చేయడం ఎట్లా, ఎవరు కంట్రోల్ చేయాలి, అల్టిమేట్గా దీనికి సొల్యూషన్ ఏమిటి, ఇది ఇవాళ మనం డిస్కస్ చేసుకునేటటువంటి ఇష్యూ. ఈ ఇష్యూలో ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ గారు వచ్చారు. తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీ ప్రసాదరావు గారు ఉన్నారు. స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబరు డాక్టర్ నాగేష్ గారు, అట్లనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు డాక్టర్ విజయరావు గారు ఉన్నారు. అట్లనే స్టేట్ కౌన్సిల్ మెంబరు డాక్టర్ ఆనంద్ గారు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ సబ్జెక్టులలో ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ నకిలీ వైద్యులు లేదా క్వాలిఫికేషన్ లేకుండానే ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వైద్యులు అనే అంశానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ రైడ్స్ చేస్తున్నారు కనుక ఆ ఇష్యూలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మనతోని చర్చలో పాల్గొనడానికి దిశ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ రావు గారు కూడా ఉన్నారు. సార్ అందరికీ వెల్కమ్ సార్. ఒకసారి థ్యాంక్ యూ. ఈ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇవాళ గ్రామాలలో ఇన్స్పెక్షన్ చేస్తున్నది. సరే, కొన్నిసార్లు కంప్లైంట్ వస్తున్నాయి, కొన్నిసార్లు కంప్లైంట్ రాకుండానే దాని నెగటివ్ ఇంపాక్ట్ ఉండడంతో మీరు ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు. అసలు మీరు ఎవరి మీద ఈ డ్రైవ్ చేస్తున్నారు, డ్రైవ్ చేసినప్పుడు ఏ పేరుతో చలామణి అవుతున్న వాళ్ళు ఎలా మీకు దొరుకుతున్నారు? ఒకటేనండి, ఇప్పుడు ఏమైందంటే కొత్త తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే మొత్తం రీసెంట్గా ఎలక్షన్ జరిగి కొత్త బాడీ వచ్చిన తర్వాత మెయిన్ ఏంటంటే ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54. సో ఎన్ఎంసీ యాక్ట్ 34 ఎంత క్లియర్ చెప్తుందంటే వితౌట్ మెడికల్ రిజిస్ట్రేషన్ అంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కావచ్చు ఆ నేషనల్ మెడికల్ కమిషన్ లోపల ఎంబీబీఎస్ డిగ్రీ రిజిస్ట్రేషన్ లేకుండా మోడర్న్ మెడిసిన్ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు కూడా మోడర్న్ మెడిసిన్ అంటే ఎలోపతిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయొద్దని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ 34 క్లియర్గా చెప్తుంది. సో ఇది 2019లో రిలీజ్ చేశారు ఎన్ఎంసీ 34 and 54. 54 ప్రకారం ఏంటంటే వీ కెన్ అపాయింట్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ మనం అపాయింట్ చేసేసుకొని అతను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్లినిక్ లోపల కావచ్చు హాస్పిటల్ లోపల ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ విధానాలపైన కావచ్చు హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ అయినటువంటి దానికి సంబంధించి కావచ్చు ఎవిడెన్సెస్ ఫొటోస్ కలెక్ట్ చేసుకొని వారిపైన సుమోటోగా ఇన్స్పెక్షన్ చేసి వారిపైన ఎఫ్ఐఆర్ చేసేటువంటి అధికారాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 క్లియర్గా చెప్తా ఉంది. సో దీని ప్రకారంగా ఎన్ఎంసీ యాక్ట్ 34 ప్రకారంగా కాకుండా తెలంగాణ స్టేట్ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషనర్ యాక్ట్ ఇది లోకల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లోపల ఉన్నది. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మనకు ఉన్నది. సో దీని ప్రకారం ఏంటంటే సుమోటోగా సేమ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ ఈ యాక్ట్ ద్వారా మనం వెళ్ళొచ్చు. ఎన్ఎంసీ ద్వారా ఏంటంటే అపాయింట్ విజిలెన్స్ ఆఫీసర్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఇన్స్పెక్షన్ చేసుకోవడం ఒక ఎన్ఎంసీ యాక్ట్. మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏంటంటే లోకల్ యాంటీ క్వాకరీ కమిటీస్ ఎవరు ఉండాలి దాంట్లో అంటే లోకల్ ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ 13 మెంబర్స్ ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో వారితో మేము ఈ యొక్క యాంటీ క్వాకరీ కమిటీస్ చేసుకొని వీళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసుకుని అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని వీరిపైన ఎఫ్ఐఆర్ అంటే వారిపైన కేసులు వేసేటువంటి అధికారము లోకల్ మెడికల్ కౌన్సిల్కి ఉన్నాయని చెప్పేసి బోత్ యాక్ట్ చెప్తా ఉంది. సో యాక్ట్ ప్రకారంగానే మేము కొత్త మెడికల్ కౌన్సిల్ బాడీ ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల లోపల ఉమ్మడి జిల్లాల లోపల మేము ఒక కమిటీస్ వేసుకొని దాదాపు వరంగల్ అయితే వరంగల్లో యాంటీ క్వాకరీ కమిటీస్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కానీ నల్గొండ కానీ అన్ని జిల్లాల లోపల యాంటీ క్వాకరీ కమిటీస్ వేసుకొని ఈ యొక్క పవర్స్ మేము యూటిలైజ్ చేస్తూ ఉన్నాం. సో ఈ పవర్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ గతంలో ఏంటంటే అంతా కౌన్సిల్ యాక్టివ్ లేకపోవడం ఒకటి, ఆ మెంబర్స్ యాక్టివ్ లేకపోవడం ద్వారా ఈ యొక్క ఇన్స్పెక్షన్ జరగలేదు. సో దాని ప్రకారంగా దాదాపు ఇప్పటికీ ఒక 200 పైగా మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసాం. వితిన్ 5 months ఆఫ్ పీరియడ్ లోపల షార్ట్ పీరియడ్ లోపల యాక్టివ్గా కౌన్సిల్ మెంబర్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మా చైర్మన్ గారు కూడా అద్భుతంగా ఎంతో కమిట్మెంట్తో యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా స్టడీ చేసుకొని దీనిపైన చాలా స్టడీ చేశాం. ఇప్పుడు మేము ఎలక్షన్స్ రాకముందే అసలు యాక్ట్లో మనం క్వాక్స్ పైన మనం యాక్షన్ తీసుకొచ్చిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఎలక్షన్లో ప్రామిస్ చేసిన డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో యాంటీ క్వాకరీ అంటే నకిలీ వైద్యులు అనేటువంటి తెలంగాణలో మేము డెఫినెట్గా తీసుకొస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి ఎలక్షన్కి వచ్చాం. సో దాని ప్రకారంగానే రైడ్ చేస్తూ ఉన్నాం. సో దాదాపు పెట్టుబడికి 250 పైగా కేసులు నమోదు చేసాం. ఇంకా రైడ్స్ అనేవి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో పూర్తి స్థాయిలో రైడ్ చేసుకొని
ఈ క్వాక్స్ పైన యాక్షన్ అంటే వారిపైన ఏంటంటే ఇప్పుడు మీకు ఎన్ఎంసీ యాక్ట్ 34 ప్రకారం ఏంటంటే 1 year ఇంప్రిజన్మెంట్ 5 lakhs ఫైన్ ఉంది. సో వారికి అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టు ప్రొసీజర్స్ వెళ్ళి సో కోర్టు ప్రకారం ఏంటంటే ఎవిడెన్స్ ప్రూవ్ అయితే డెఫినెట్గా 1 year వారికి జైలు ఉంటుంది, తర్వాత 5 lakhs ఫైన్ ఉంటుంది. మీరు రేడ్ చేసినప్పుడు అక్కడ డాక్టర్లు ఏ పేరుతో ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళకు డిజిగ్నేషన్ పెట్టుకుంటున్నారు? అంటే మనం రైట్స్ అంటే దీనిలో చాలా రకాల నకిలీ వైద్యం అనే వాళ్ళు చాలా రకాలు ఉన్నారు. సో మెయిన్గా ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా అంటే వాళ్ళు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత దారుణం ఉంటుందంటే మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు క్లినిక్లు హాస్పిటల్స్ని పెట్టుకొని ముందు డాక్టర్ అని పెట్టుకుంటున్నారు. వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. మేము నల్గొండ పోయినప్పుడు కానీ ఇంకా మిగతా ఎక్కడ పోయినా కూడా డైరెక్ట్ వాళ్ళ హాస్పిటల్స్లో ఓపీ నడుస్తుంది, లోపల ఒక 10 beds ఉంటాయి, ఐవీ ఫ్లూయిడ్స్ పోతూ ఉంటాయి. ఒక క్వాక్ దగ్గర డైరెక్ట్ మేము పోయినప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ ఐవీ యాంటీబయాటిక్స్ అనేవి కంటిన్యూగా ఇస్తున్నారు. వారి లోపల ఏంటంటే హైయర్ యాంటీబయాటిక్స్, దాంతోపాటు కొన్ని క్లినిక్స్ అయితే క్వాక్స్ క్లినిక్స్ అయితే మినీ హాస్పిటల్స్ చూపిస్తున్నాయి. అంటే అక్కడ ఆపరేషన్ థియేటర్స్ ఉండడం కావచ్చు, డెలివరీ కిట్స్ ఉండడం కానీ, తర్వాత అబార్షన్ కిట్స్ కానీ, సో ఇట్లా ఒక మినీ హాస్పిటల్స్ ఏమంటాం ప్రతిబింబించే విధంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ యాజ్ పర్ నామ్స్ వాళ్ళు డాక్టర్ అనేటటువంటి ప్రిఫిక్స్ పెట్టుకోకూడదు. తర్వాత వాళ్ళ దగ్గర ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, అవి హైయర్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అవన్నీ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేస్తాం. వాళ్ళని ఎట్లా ఆర్ఎంపీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్పుకుంటున్నారు కదా, అసలు ఆ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదండి. వాళ్ళు ఏంటంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, నేషనల్ మెడికల్ కమిషన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దే ఆర్ ద రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని అంటారు. సో దీనికి ఏంటంటే వాళ్ళు గతంలో ఏం చెప్తారంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో జియో నెంబర్ 1273, తెలంగాణ గవర్నమెంట్ లోపల జియో నెంబర్ 428. యాక్చువల్లీ ఈ జియో రిలీజ్ చేశారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము, మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పేసి. ఆ జియో రిలీజ్ చేసినప్పుడు కూడా ఆ జియోలు హెచ్ఆర్డీఏ 2017 హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్ హైకోర్టులో పిల్లేసి ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము ఆఫ్ చేసినాం. ఇప్పటి వరకు ఏ ఒక్క క్వాక్ నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో, ఆర్ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక్క ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. బికాజ్ ఆఫ్ హెచ్ఆర్డీ అపీల్ 2017 లోపల మేము వేసినాం, కోర్టుకు వెళ్ళాం, ట్రైనింగ్ స్టాప్ చేయించేసాం, తర్వాత సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత రీసెంట్గా 2023 లోపల ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ విజయరావు గారు ఉన్నారు. సో వారి ఆధ్వర్యంలో వాళ్ళు పిల్లి చేసినారు, ట్రైనింగ్ ఆగిపోయింది. సో వాళ్ళు ఏం చెప్తారంటే మాకు 1000 గంటల ట్రైనింగ్ ఇచ్చినారు, మాకు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పేసి ఒక ఏమంటాం దాన్ని ఫాల్స్ ప్రొపగండా సమాజంలో చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఒకరికి ట్రైనింగ్ ఇవ్వలేదు, సర్టిఫికేట్స్ రిలీజ్ చేయలేదు. ఇంతవరకు ఒక సింగిల్ సర్టిఫికేట్లో సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని ఉంటుంది కదా, అక్కడ ఏమన్నా సర్టిఫికేట్స్ ఏం లేవండి. ఎవరి దగ్గర కూడా సర్టిఫికేట్స్ లేవు. వాళ్ళు ఏం సర్టిఫికేట్స్ లేకుండా చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్లో వాళ్ళ అసోసియేషన్ ఫామ్ చేస్తున్నారు, ఆర్ఎంపీ అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తున్నారు, మెంబర్షిప్ లాగా ఇస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ క్వాలిఫైడ్ కాదు, ఎంబీబీఎస్ డిగ్రీస్. మీరు మెడికల్ ప్రొఫెషన్లో చాలా కాలంగా ఉన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఇది బేసిక్ కోర్సు మెడిసిన్స్లో వస్తున్నాయి. ఇవి కాకుండా కాంపోజిట్ హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు కానీ, కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు కానీ లైసెన్షియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ అని ఎల్ఎంఎస్ కోర్స్ ఉండేది. లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఆంధ్ర యూనివర్సిటీ, మన ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు ఉన్నాయి. ఇప్పటికీ మైసూరు, యూపీ, బెంగాలు, బీహార్ వీటి స్టేట్లలో ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఇవి గ్రాడ్యుయేషన్ కోర్సులు కాకపోయినా డిప్లొమా కోర్సులుగా రన్ అవుతున్నాయి. సో దే కెన్ ప్రాక్టీస్ విత్ దట్ సర్టిఫికేట్ బై క్వాలిఫైయింగ్ దట్ ఎగ్జామ్. సో ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ యాక్ట్ వచ్చినప్పుడు ఏంటిది, ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళు ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీలో రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే క్వాలిఫైడ్ అనేటటువంటి ఒక డెఫినేషన్, ఒక క్రైటీరియా వచ్చింది. కానీ ఈ ఎల్ఎంపీ, ఎల్ఎంఎస్, డిఎంఎస్, డిప్లొమా ఇన్ మెడికల్ అండ్ సర్జరీ ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పటికి కూడా కోర్సెస్ ఉన్నాయి. సో మరి అలాంటి కోర్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు. నమస్తే అండి. ఫస్ట్ మీకు చెప్పే విషయం ఏంటంటే ప్రజలకు నాణ్యమైన వైద్యం, క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వడం ప్రతి గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది చేయాలి. దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చిన కాంచి మెడికల్ విషయంలో మనం కొంచెం వెనుకబాటుపోయామండి. మన ఇండియా చరిత్ర చూస్తే 1000 సంవత్సరాల చరిత్ర. యాన్సెంట్ ఇండియా, యాన్సెంట్ చూస్తే ఈ మోడర్న్ మెడిసిన్ అలోపతి అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాంచి మనకు డెవలప్ అయింది. అంతకుముందు మన ప్రజలు ఆయుర్వేదం అని కానీ తోచిన విధంగా లోకల్ వైద్యులను వాడి వైద్యం చేసుకునేవాళ్ళు. తర్వాత క్రమేణోపట ఈ మోడర్న్ యుగంలో కూడా మోడర్న్ మెడిసిన్ రావడం. మోడర్న్ మెడిసిన్ అనేది సైంటిఫిక్ మెడిసిన్, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అది. సో 100% ప్రజలకు క్వాలిటీ మెడిసిన్ ఇవ్వాలంటే మోడర్న్ మెడిసిన్ తప్పితే వేరే మార్గం లేదు. దానికి ఎన్ఎంసీ ఉంది, మెడికల్ కౌన్సిల్, స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉంది. దురదృష్టవశాత్తు స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఇన్ని పవర్స్ ఉంటాయని
చాలామంది తెలియదు. ఇప్పటి వరకు ఉన్న స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ ఇప్పటి వరకు ఉన్న గవర్నమెంట్స్ కానీ ఎవరిని బ్లేమ్ చేసుకోలేదు. కానీ వాళ్ళు కేవలం ఉచ్చ విగ్రహాలుగా ఉండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకునే దాఖలాలు. దానివల్ల ఏంటంటే చాలా కారణం ఉంటుంది. దానికి ఒక్కరి ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రజలు కూడా అవేర్నెస్ లేదు. ఈ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో పడ క్వాలిటీ మెడిసిన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. మా ఐఎంఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా నేను చెప్పేదంటే మా బాధ్యత మా ప్రైమరీ ఐఎంఏ మెంబర్ యొక్క వెల్ఫేర్ చూసుకుంటూ నాణ్యమైన వైద్యం ఇవ్వడం మా బాధ్యత. నాణ్యమైన వైద్యం ఇవ్వడానికి మేము డెఫినెట్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్తో మేము కోఆపరేట్ చేసుకుంటూ డెఫినెట్గా ఇది ప్రజలకు పోవడానికి మా వంతు శాయశక్తితో కృషి చేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నకు ఏదైతే డిగ్రీస్ ఉన్నాయో ఆ డెఫినెట్గా అవి రికగ్నైజ్ డిగ్రీస్ అయి ఉండి రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి వచ్చినప్పుడు మాత్రం అవి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకునే అథారిటీ ఉన్నప్పుడు రిజిస్టర్డ్ అథారిటీలో పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిఎంఎస్ వాళ్ళు ఉన్నారు, హోమియో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిధిలో పట ఎవరి పరిధిలో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఎవరికి అబ్జెక్షన్ లేదండి. ఇక్కడ ప్రాబ్లం వచ్చేదంటే రూరల్ మెడిసిన్ లోపల ఆర్ఎంపీ పిఎంపీలను వచ్చి వాళ్ళ పరిధిని దాటి ప్రజల ప్రాణాలతో చెలగాలమాడుతున్నారు. దానికి కొన్ని గవర్నమెంట్లు అందనట్లేను వారికి వంత పాడుతూ వాళ్ళకు సర్టిఫికేట్ కోర్స్ అని వాళ్ళకు యూనియన్స్ వాళ్ళకు ప్రజలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లోపల వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి ప్రతి గవర్నమెంటు చూద్దాంలే మీకు సర్టిఫికేట్ కోర్స్ ఇస్తాంలే అంటుంటే తప్పితే వాళ్ళ వలన ప్రజల ఆరోగ్యానికి హాని జరుగుతుంది ఏ గవర్నమెంట్ ఆలోచిస్తారు. డెఫినెట్గా ఈ విషయం లోపల నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణను అప్రిషియేట్ చేస్తున్నా. ఐఎంఏ తెలంగాణ కూడా క్వాలిటీ మెడికల్ కేర్ ప్రజలకు రావడానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. ఎవరైనా వాళ్ళ పరిధి దానంత వరకు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఇది సేమ్ టైం ఇది ఒక్కరోజు పోయే పరిధి కాదండి. ఎందుకంటే ఈ క్వాలిటీ మెడిసిన్ రావాలంటే డాక్టర్స్ రూరల్ సర్వీస్ పోవాలి. ఇప్పుడు వెళ్తున్నారు అని ఇప్పుడు మనం ఒక తక్కువ సిమెంటు తక్కువ ఐరన్ చీప్గా వస్తుందని మనం బ్రిడ్జ్లో అయితే కట్టలేం కదా. ఐరన్ కాస్ట్లీ ఐరన్ ఉంటుంది, చీప్ ఐరన్ ఉంటుంది. చీప్ ఐరన్ వస్తుంది కానీ బ్రిడ్జ్ కట్టలేం. అలాగే చీప్గా దొరుకుతుందని మనం ఆర్ఎంపీ దగ్గర పోవద్దు. ఆర్ఎంపీ దగ్గర పోకుంటే రిజిస్టర్డ్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్కి అలోపతి డాక్టర్కి వెళ్ళాలి. అది సేమ్ డే గవర్నమెంట్ కూడా వాళ్ళ బాధ్యత మర్చిపోతున్నారు. గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే పల్లె దవాఖాలను పెట్టాలి, బస్తీ దవాఖాలను పెట్టాలి. ప్రజలకు అందుబాటులో నైట్ లెవెల్ కొందరు వాళ్ళు మెయిన్ ప్రశ్న చేస్తారంటే మాకు టీటీ ఇస్తే మాకు ఎవరు ఇవ్వాలి సార్ అంటున్నారు. ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ కావడం మాకు ఎవరు ఇవ్వాలంటున్నారు. దానికి ఉన్న మార్గాలు ఉన్నాయి. కానీ ఎలకలు ఇల్లుగాలు పెట్టుకున్నట్టు వాటికి డాక్టర్లు రిక్రూట్ చేసుకొని గ్రామీణ వెళ్ళడానికి మస్తు మంది డాక్టర్లు ఉన్నారు. గత 20 ఏళ్ళుగా గ్రామీణ వైద్యంలో చేయడానికి రిక్రూట్మెంట్ లేదు, ప్రాసెస్ లేదు. కాంట్రాక్ట్ బేసిస్ మీద 20-30 వేలు ముష్టి 20-30 వేలు వారేసి గ్రామం మమ్మల్ని ఎవరు పోతారు. మీకు గౌరవప్రదమైన శాలరీస్ ఇచ్చి వెళ్ళామంటే వేలాది మంది డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలు పోయి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం చేయడం రెడీగా ఉండండి. కానీ అది తప్పించుకోకుండా మీ ప్రజల దగ్గరికి డాక్టర్ పోతులని అపవాదం మా మీద నెట్టిస్తున్నారు. అది తప్పని మీరు చెప్తున్నాను. ఒక్క నిమిషం మీ జనరల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్దాం. సార్ ఇప్పుడు సార్ ఏమన్నారు, గ్రామాలకు వెళ్ళడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రజలకు ఖచ్చితంగా వైద్యం క్వాలిటీ మెడిసిన్ హెల్త్ కేర్ అందుతుందని. ఇది గవర్నమెంట్తో ముడిపడ్డటువంటి ఇష్యూ. ఇలాంటి పరిస్థితులలో క్వాలిఫైడ్ కాని డాక్టర్లతోనే ట్రీట్మెంట్ చేస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంది. కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్లు పంపాలి, పంపితే అందుతుంది. కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ఐఎంఏ బాడీ తరపున మీరు గవర్నమెంట్ మీద ఏమైనా ప్రెజర్ తీసుకొస్తారా? మరి ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాలను కూడా రిప్రజెంటేషన్ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రులను కలవడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. సార్, నాణ్యమైన వైద్యం ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత. మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ రెడీగా ఉన్నారు. ఈ కాంట్రాక్ట్స్ పద్ధతిని మీరు ఎంకరేజ్ చేయకుండా రెగ్యులర్ రిక్రూట్మెంటు చేసి మీరు రూరల్ ఏరియాలో పిహెచ్సిస్ కానీ యుఎస్సిస్ కానీ పల్లె దవాఖానలు కానీ బస్తీ దవాఖానలు కానీ వీటిని స్ట్రెంథనింగ్ చేయండి సార్. ఈ స్ట్రెంథనింగ్ చేస్తే స్లోగా ఈ అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి ప్రజలు వెళ్ళడము అనేది ఆగిపోతుంది. తద్వారా వాళ్లకు నాణ్యమైన వైద్యం అనేది లభిస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది సార్ అని చెప్పేసి మేము చాలా సందర్భాలలో రిప్రజెంటేషను ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది సార్.
ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సార్. నాకు తెలిసి మీరు 2007 రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య స్కీమ్ పెట్టేటప్పటి నుంచి గ్రామాలలో హెల్త్ కేర్ని స్ట్రెంగ్థెన్ చేయాలని మీరు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా మీరు అనుకున్న డిమాండ్ నెరవేరలేదు. సో ఇది నెరవేరనంత వరకు వాళ్ళు తక్కువ ఆర్థిక ఆదాయ వనరులు ఉన్న పేదలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. దీనికి సొల్యూషన్ ఎట్లా? మరి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకునే పరిస్థితి లేదు. వీళ్ళ మీదనేమో ఇన్స్పెక్షన్ తోటి వాళ్ళు కట్టడి చేస్తున్నాం. ఓకే, మరి జనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్? అదే సార్, గ్రామాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడము, ఈ వైద్యులు ఎవరైతే క్వాలిఫైడ్ వైద్యులు ఉన్నారో వాళ్ళను అక్కడ పెంచడము, అట్ ద సేమ్ టైం ప్రజల లోపల అవగాహన కల్పించడము, ఈ ఏదైతే మెడికేర్ ఉందో, ఏదైతే వైద్యం ఉందో అఫోర్డబుల్ రేంజ్కు తీసుకురావడం, ఇవి తక్షణము ప్రభుత్వం మీద ముందున్నటువంటి సవాళ్ళు. ఈ సవాళ్లను ప్రభుత్వము ఒక పెద్ద మనసుతోని చూసి దీని ప్రాబ్లము, ఇది పెద్ద ప్రాబ్లము అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తే బాగుంటుంది సార్. మా ఐఎంఏ తరఫున మా పోరాటము కంటిన్యూగా చేస్తూనే ఉంటాం సార్. రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉంటాం సార్. ప్రజలకు నాణ్యమైన వైద్యము అందేదాకా మెడికల్ కౌన్సిల్తో కలిసి ఐఎంఏ పోరాడుతూనే ఉంటుంది, రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉంటుంది సార్. మీరు ఒక యంగ్స్టర్ డాక్టర్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్లస్ ఒక హాస్పిటల్ అటాచ్డ్గా ఎట్లాగో ఉంటుంది, పెట్టాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అది ఆన్గోయింగ్ స్కీమ్ జరుగుతుంది. సో ఏటా మెడికల్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజలకు సర్వీస్ చేయాలి. కానీ రూరల్ ఏరియాస్కి వాళ్ళకి ఎకనామిక్ వయబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అల్టిమేట్గా మళ్ళీ అర్బన్లోనే సెటిల్ అయిపోతున్నారు. సో ఒకవైపు మ్యాన్ పవర్ ఉన్నది, కొరత ఉందంటే WHO 1:12 అని చెప్పినా మనకు 1:855 దాకా వచ్చింది ఆల్మోస్ట్ ఆల్. సో మ్యాన్ పవర్ కొరత లేదు, కానీ రూరల్కి వెళ్ళడానికి లేదు. కానీ మన మాస్ పాపులేషన్ ఆల్మోస్ట్ ఆల్ 63% ఇంకా రూరల్ ఉంది సార్. సెమీ అర్బన్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి. సో మరి ఈ క్వాలిఫై అయిపోయిన డాక్టర్లు అందరూ కూడా రూరల్కి వెళ్ళకపోతే మీలాంటి యంగ్స్టర్స్ సర్వీసెస్ ప్రజలకు ఎట్లా ఉపయోగపడతాయి అర్బన్లో సెటిల్ అయితే? సో దీనికి నేను ఏకీభవించను. ఎందుకంటే అప్పుడున్న డాక్టర్ సంఖ్యకు ఇప్పుడున్న డాక్టర్ సంఖ్య పెరిగింది. సో టౌన్ లెవెల్లో ప్రతి ఒక్క స్పెషాలిటీ డాక్టర్ అనేది రీచ్ అవుతున్నారు. ఒకప్పుడు క్వాలిఫైడ్ MBBS ఉన్న డాక్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సూపర్ స్పెషాలిటీ టౌన్ లెవెల్లో సర్వీసెస్ చేస్తున్నారు. సో ప్రతి అనేది సిస్టంలో 3 టైప్ సిస్టమ్ అనేది ఉంటుంది. బేసిక్, అడ్వాన్స్డ్, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్. PSC అనేది బేసిక్ మెడిసిన్స్ ఇచ్చేది. తర్వాత ఏరియా హాస్పిటల్స్ అనేది బ్రాడ్ స్పెషాలిటీస్ ఇచ్చేది. తర్వాత మెడికల్ కాలేజెస్ అనేది సూపర్ స్పెషాలిటీ సర్వీస్ అనేది ఇచ్చేటి. సో ఇప్పుడు ఒకప్పుడు మెడికల్ కాలేజెస్ అంటే గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి ప్రతి డిస్టిక్, ఉమ్మడి డిస్టిక్స్లో ప్రతి ఒక్కటి, ఉమ్మడి కాకపోయినా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 30 డిస్టిక్లో 30 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ గివింగ్ ద బ్రాడ్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని చోట్ల సూపర్ స్పెషాలిటీ సర్వీస్ ఇస్తున్నారు. అంటే అప్పుడు లేని మెడికల్ కాలేజెస్ ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్లో వస్తున్నాయంటే యంగ్ డాక్టర్స్ ఉన్న అప్లికేషన్లో 1:5 రేషియో 1:10 రేషియోలో అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే దానిలో యంగ్ డాక్టర్స్ మరి అక్కడ రూరల్లో వెళ్ళి సర్వీస్ చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపుతున్నారు. సో మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న చిన్న చిన్న కొత్త డిస్ట్రిక్ట్స్లో కూడా స్పెషాలిటీ సర్వీసెస్ అనేది గవర్నమెంట్ అవైలబిలిటీ గవర్నమెంట్ ఇస్తుంది. సో మనం ఏంటంటే పబ్లిక్ ఏంటంటే వీ హ్యావ్ టు గో అండ్ టేక్ ద సర్వీసెస్ ఫ్రమ్ ద సూపర్ స్పెషాలిటీ వాట్ ఎవర్ ద సర్వీస్ అవైలబుల్ ఇన్ ద గవర్నమెంట్. పబ్లిక్ వెళ్ళాలి. క్వాలిఫైడ్ డాక్టరా, అన్క్వాలిఫైడ్ డాక్టరా, మనం సపోజ్ ఒక క్వాలిటీ ఏదైనా బయట కొనుక్కోవాలనుకుంటే దానికి బ్రాండెడా క్వాలిటీ అనేది 10 సార్లు చెక్ చేసుకొని ఒకటి పోతాం. అదే మన హెల్త్కి వచ్చేసరికి వచ్చి చీప్గా పక్కకున్నాడు, కొద్ది తక్కువలో 100 రూపాయలకు ఒక ఇంజెక్షన్ దొరుకుతుందని పోయి లాస్ట్కు మన ఒక ఆరోగ్యాన్ని లాస్ట్కు పనంగా పెడుతున్నాం. కరెక్ట్. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మారాలంటే ప్రాక్టీస్ నుంచి మారాలి కదా. ప్రాక్టీస్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ప్రైవేట్లో కూడా ఇప్పుడు అడ్వాన్స్ సిస్టంలో దే ఆర్ డూయింగ్ క్యాంప్స్ కూడా. సో IMA వాళ్ళు కూడా ఎప్పటి నుంచో దే ఆర్ అడాప్టింగ్ ద ఫ్యూ విలేజెస్. సో మరి దానికి మనం అక్కడ స్పెషాలిటీ సర్వీస్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు యూటిలైజ్. సో కమ్యూనికేషన్ అది ఇంటర్ డిపెండెంట్ బిట్వీన్ ద బోత్ పబ్లిక్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అయితేనే ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఏ స్మూత్ డైరెక్షన్. సో ఇది ఒక్కరి మీద డిపెండెంట్ అయింది కాదు. ఎప్పుడైతే మెజారిటీగా పబ్లిక్ అయితే ఇన్వాల్వ్ అయ్యి మనం ఎవరి దగ్గర సర్వీస్ తీసుకోవాలనుకుంటున్నామో బోత్ ఇప్పుడు కాస్ట్లీ కార్పొరేట్ ఉంటాయి, సెమీ కార్పొరేట్స్ ఉంటాయి, ప్రైవేట్లో కూడా ఒక మోతాదులో ఇచ్చే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని వదిలిపెట్టి ఒక చిన్న
ఎవరైతే అన్క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చాలామంది మాకు తెలిసిన క్వాలిఫైడ్ డాక్టర్లో కూడా టౌన్లో చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తే ఒక ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. కానీ అదే అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు అనవసరంగా లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. సో పబ్లికే ముందు భాగస్వామ్యం కావాలి. సో క్వాలిఫైడ్ వాళ్ళని దే హ్యావ్ టు ఎంకరేజ్ ద పబ్లిక్ ఓన్లీ. అప్పుడైతే గవర్నమెంట్ అలాంగ్ విత్ ప్రైవేట్ కూడా ముందుకు వస్తాయి. సార్ ఒక్కసారి నాగేష్ గారు, ఇప్పుడు మీరు ఇన్స్పెక్షన్ చేయడానికి విలేజెస్కి వెళ్ళారు. ఈ ఆర్ఎంపీ పిఎంపీ అనే స్ట్రక్చర్ ఎక్కువ విలేజెస్లోనే ఉంటుంది. కోర్స్ కొన్ని మండలకు వేడినారు, కొన్ని కొత్త డిస్ట్రిక్ట్స్, చిన్న డిస్ట్రిక్ట్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. మీరు వెళ్ళారు, నాన్ క్వాలిఫైడ్ అని చెప్పి తేలింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. సో ఆ ఊర్లో ఇప్పుడు ఏ గవర్నమెంట్ డాక్టరో లేకపోతే క్వాలిఫైడ్ డాక్టరో అక్కడ నైట్ బస చేసే పరిస్థితి లేదు. వెంటనే హెడ్ క్వార్టర్కి వస్తారు. అక్కడికి మిడ్ నైట్ వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ అయిందనుకోండి, అటు ఆర్ఎంపీ లేడు, ఇటు గవర్నమెంట్ డాక్టరో లేకపోతే క్వాలిఫైడ్ డాక్టరో లేడు. వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ అంబులెన్సు లేకపోతే ఇంకోటి వేసుకుని రావడమేనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి? ఇప్పుడు ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా చాలా వరకు దగ్గర విలేజెస్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆశా వర్కర్స్ కానీ, అట్ ద సేమ్ టైం విలేజెస్లోనే నర్సింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవాలి. యాక్చువల్గా అవైలబిలిటీ అనేది వాళ్ళు కూడా ఉంటున్నారు, లోకల్నే ఉంటున్నారు చాలా వరకు విలేజెస్లో. వాళ్ళ సర్వీసెస్ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా యూజ్ చేసుకుంటారు. ఓకే, ఆశా వర్కర్ల మీద డిపెండ్ అవుతున్నటువంటి మెడికల్ ఫ్రాటర్నిటీ వాళ్ళకు కొంత క్వాలిఫికేషన్ ఉంది, లేకపోతే ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చాము, ట్రైనింగ్ ఇచ్చాము, వాళ్ళ లెవెల్ వరకు వాళ్ళ ట్రీట్మెంట్ చేయడానికి అలో చేస్తున్నాం. ఈ పిఎంపీ ఆర్ఎంపీలను కూడా ఇటువైపు డ్రైవ్ చేసి వాళ్ళ సర్వీసెస్ సొసైటీకి వాడుకునేలాగా కౌన్సిల్ వైపు నుంచి ఎందుకు ఇనిషియేటివ్ ఉండదు? కౌన్సిల్ నుంచి అయితే అటు ఆ విధంగా ఉండదండి. ఏమున్నా కానీ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ క్వాలిఫికేషన్ అది చూసి దాని ప్రకారం గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇందాక మీరు కాళీప్రసాద్ గారు మీరు ఇందాక అన్నారు సార్, ఇప్పుడు మీకు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు అన్నారు కదా గ్రామాల లోపల ఎందుకు మీరు ఈ హెల్త్ సర్వీస్ ఎట్లా ఇవ్వాలంటున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కొత్త మెడికల్ కాలేజ్ అయిన తర్వాత పర్ ఇయర్ 8,800 ఎంబీబీఎస్ సీట్లు అనేవి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో ఎంబీబీఎస్ డాక్టర్ల సంఖ్య ఇప్పుడు పెరిగింది. అయితే పాత గవర్నమెంట్ కానీ రీసెంట్గా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని చెప్పేసి పల్లె దవాఖానాలు పెట్టారు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ కేరళ స్టేట్ చూసుకుంటే కనుక అక్కడ 24/7 పిఎస్సీలు అనేవి అక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ తెలంగాణ స్టేట్ లోపల మీరు బోర్ కమిటీ రికమెండేషన్స్ కావచ్చు, WHO రికమెండేషన్ ప్రకారంగా 25% ఆఫ్ పిఎస్సీల సంఖ్య తక్కువ ఉన్నది. తర్వాత 40% ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సంఖ్య తక్కువ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్? గ్రామీణ ప్రాంతాల లోపల వ్యాక్సిన్ లేకుండా క్వాలిఫైడ్ అయితే మందాలంటే కనుక నెంబర్ ఆఫ్ పిఎస్సీల సంఖ్య 25% అయితే డెఫిసిట్ తెలంగాణలో ఉందో వాటి సంఖ్యను పెంచుకోవడం ఒకటి. తర్వాత కేరళ లాంటి రాష్ట్రాల లోపల 24/7 అంటే 3 షిఫ్ట్ లోపల వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. సో అట్లా 24/7 పిఎస్సీ లోపల మన ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ కనుక మరి రిక్రూట్ చేసుకుని అందుబాటులో ఉంచుకుంటే కనుక మీరు నైట్ టైం ఎమర్జెన్సీ ఏవైతే ఉన్నాయో విలేజ్ లోపల మీకు విలేజ్ నుంచి 4-5 కిలోమీటర్ దూరంలో పిఎస్సీ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే 24/7 పిఎస్సీ రన్ అవుతూ అక్కడ ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ 24 hours అక్కడ అందుబాటులో తీసుకొచ్చి ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసుకుంటాం. డెఫినెట్గా మనకు క్వాక్స్ యొక్క అవసరం మనకు ఉండదు. నేను అదే అనేది, గవర్నమెంట్ ఏమో ఇనిషియేటివ్ తీసుకొచ్చి నేను చెప్తున్నా అదే ఇప్పుడు ఈ ఇనిషియేషన్ చేసుకొని రిక్రూట్మెంట్ చేసుకొని 24/7 పిఎస్సీల సంఖ్య మనం అక్కడ పెంచుకునే లేదా డెఫినెట్గా టోటల్ ఆర్ఎంపీస్ ఎంతమంది ఉంటారు మన స్టేట్లో? 60 to 70,000 ఉన్నారని చెప్పేసి 60 to 70,000 ఉన్నారని చెప్పేసి మనకు సెన్సస్ చెప్తా ఉన్నాయి. ఇప్పుడు 70,000 రీప్లేస్ చేయడానికి 70,000 రీప్లేస్ అవసరం లేదండి. ఇప్పుడు మనకు ఎన్ని మండలాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అనేది మనం చూసుకొని అక్కడ 24/7 పిఎస్సీలు అక్కడ డాక్టర్ 24 గంటలు డాక్టర్ అవైలబుల్ ఉండాలి. మార్నింగ్ 2 to షిఫ్ట్స్ వైజ్గా మార్నింగ్ 2 to 8 to 2 ఒకటి, 2 to 8 ఒకటి, 8 to 8 ఒకటి, ఇట్లా మనం షిఫ్ట్ వైజ్గా 24/7 పిఎస్సీల లోపల ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉంచుకోవడం ఒక రకమైనటువంటిది. తర్వాత విలేజ్ పల్లె దవాఖానాలు ఇద్దాము సార్ చెప్పినారు. ప్రీవియస్ గవర్నమెంట్ పల్లె దవాఖానాల లోపల 2000 పైన పల్లె దవాఖానాలు క్రియేట్ చేశారు. దాని లోపల రెగ్యులర్ డాక్టర్ని రిక్రూట్ చేసుకోవాలి. వాళ్ళకి ఇన్ సర్వీస్ కోటా ఏదో 20% తెలంగాణలో 20 to 30% వేరే స్టేట్లో ఉన్న ఇన్ సర్వీస్ కోటా ఇచ్చుకోవాలి. తర్వాత రూరల్లో పనిచేసిన డాక్టర్లకు అలవెన్సెస్ ఇవ్వాలి. వాళ్ళకి అక్కడ పనిచేస్తారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ హెచ్ఆర్ఏ ఎక్కువ ఉంటుంది, అక్కడ హెచ్ఆర్ఏ తక్కువ ఉన్నది. సో దానికి సంబంధించి అక్కడ వాళ్ళకి క్వార్టర్స్ అక్కడ ఉండడానికి స్పెషల్ ఎమ్యూనిటీస్ కావచ్చు అవన్నీ అపాయింట్ చేసుకొని శాలరీస్ హైక్ చేసేసుకొని 24/7 పిఎస్సీల సంఖ్య పెంచుకొని డాక్టర్లు డెఫినెట్గా అక్కడ మేము ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక డెఫినెట్ ఫ్యాక్స్ అవసరం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నెంబర్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల బీఎస్సీ నర్సింగ్ చాలామంది పిల్లలు బయటకు వస్తున్నారు. మీరు అట్లా విలేజ్ ఒక బీఎస్సీ నర్సింగ్ పెట్టండి, ఏఎన్ఎం జిఎన్ఎం పెట్టండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆశా వర్కర్లు ఉన్నారు. ఆశా వర్కర్ల దగ్గర మీరు మలేరియాకి సంబంధించి కావచ్చు, పారాసిటమాల్ లాంటి కానీ ప్రైమరీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వారితో పాటు ఒక బీఎస్సీ నర్సింగ్ ఊరుకోకని మనం రిక్రూట్ చేసి అక్కడ పెట్టుకుంటే ఇంకా ఫ్యాక్స్ అవసరం మనకు ఉండదండి.
సో మనం ఏం చేయాలంటే 24/7 పిఎస్సీల సంఖ్యను పెంచుకున్నాక 24/7 పిఎస్సీల డాక్టర్లను 24/7 వాళ్ళు వివిధ డాక్టర్లు ఉంచుకోవడం ఒక పద్ధతి. ప్రతి విలేజ్కి ఒక బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని పెట్టుకున్నట్లయితే కనుక ప్రైమరీ వైద్యం వాళ్ళు ఇస్తారు. అవసరమైతే పిఎస్సీకి పంపించుకోవడానికి డాక్టర్ అవైలబుల్ అక్కడ పోతే కనుక డెఫినెట్ క్వాలిఫైడ్ వైద్యం ప్రజలకు అందుతుంది. ఈ యొక్క రికమెండేషన్ డెఫినెట్గా ప్రభుత్వం తీసుకుంటే కనుక ఇక క్వాక్స్ మనకు అవసరం ఉండదు. సో క్వాలిఫైడ్ వాళ్ళతోనే మనం మంచి వైద్యం అందించవచ్చు. అసలు ఈ క్వాక్స్ వల్ల ఏంటంటే మేము రైట్ చేస్తున్నాం కదా, వితిన్ 1 month లోపల మీకు చాలా అడ్వర్స్ ఈవెంట్స్ ఏమంటాం ఈ దుష్పరిణామాలు క్వాక్స్ ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతామన్నారు. ఎగ్జాంపుల్ వర్ధనపేటలో మీరు ఇప్పుడు సార్ కూడా తెలుసు, సార్ వాళ్ళ జిల్లా అనేది వరంగల్ జిల్లా, ఐఎంఏ ప్రెసిడెంట్ వాళ్ళ జిల్లానే. సో వర్ధనపేటలో గంటలో జ్వరం వస్తే 7 ఇంజక్షన్ ఇచ్చిండు నకిలీ వైద్యుడు. అక్కడ పేషెంట్ గంటలో చనిపోయాడు పేషెంట్. తర్వాత ఖమ్మంలో శుంఠి చేస్తామని చెప్పేసి మర్మగాన్ని కట్ చేసినాడు. సో ఇట్లా అడ్వాన్స్ ఇట్లా వస్తున్నాయి మీకు వితిన్ షార్ట్ పీరియడ్. హైదరాబాద్ ఏంది ఈ నకిలీ వైద్యులు చిన్నపిల్లలు అమ్మారు 3 లక్షలు 4 లక్షలు అని చెప్పేసి. అంటే వితిన్ షార్ట్ టైం అంటే మేము రైడ్ చేసినటువంటి వితిన్ కొంతకాలంలోనే ఈ రకంగా అడ్వర్స్ ఈవెంట్స్ వస్తామని ఇవి తెలియని చాలా జరుగుతూ ఉంది. సో కాబట్టి ఏంటంటే అన్క్వాలిఫైడ్ వైద్యం మనకు అవసరం లేదు. నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ డాక్టర్ల సంఖ్య పెరిగింది. ప్రతి జిల్లాకు ములుగు ఆసిఫాబాద్ లాంటి జిల్లా లోపల కొత్త మెడికల్ వచ్చేసినాయి. కొత్త మెడికల్ లోపల అంటే ఏంది మెడికల్ కాలేజ్ అంటే అక్కడ స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు. జనరల్ సర్జరీ నుంచి మొదలు పెట్టుకుంటే జనరల్ మెడిసిన్ కావచ్చు, అన్ని రకాల స్పెషాలిటీ వైద్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సిరిసిల్ల తర్వాత ఆసిఫాబాద్ సూర్యాపేట మీరు 40 కిలోమీటర్స్ ఏదైతే విలేజ్లు ఉన్నాయో వాళ్ళందరూ సూర్యాపేటకు మంచి వైద్యానికి వెళ్ళిపోవచ్చు. ఎమర్జెన్సీకి మండల పిఎస్సీ కేంద్రాలు 24/7 పిఎస్సీ డాక్టర్ ఉంటే అక్కడ పోయి వైద్యం తీసుకోవచ్చు. సో ఇట్లా ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. నెంబర్ ఆఫ్ డాక్టర్ల సంఖ్య పెరిగింది కాబట్టి రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయండి, వాళ్ళకి అలవెన్స్ ఇవ్వండి, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని రిక్రూట్ చేయండి. సో ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని కొంచెం బడ్జెట్ ఎలికేట్ చేసుకుని స్ట్రెంథెన్ చేసుకుంటే కనుక డెఫినెట్ క్వాక్స్ రైతు తెలంగాణ మనం సాధించవచ్చు. సో డెఫినెట్గా ప్రభుత్వం సహకరించాలి, ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. డెఫినెట్గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి ప్రభుత్వాన్ని కూడా మేము రికమెండ్ చేస్తాం. సో ఏం చేయాలి, మనం క్వాక్స్ను లేకుండా మనం ఆల్టర్నేట్గా మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ ప్రజలకు అందించాలంటే, ప్రజలకు నాణ్యమైన మోడర్న్ మెడిసిన్ వైద్యం అందించాలంటే ఎలాంటి రికమెండేషన్స్ ఇవ్వాలని చెప్పేసి అడిగితే కనుక డెఫినెట్గా మేము ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాం. తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి గైడ్లైన్స్ ప్రిపేర్ చేయమని చెప్పింది యాంటీబయాటిక్కి సంబంధించి. సో దిస్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్ టు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అండ్ మెడికల్ కౌన్సిల్ కూడా. ఎందుకంటే తెలంగాణ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని గైడ్లైన్స్ ఫ్రేమ్ చెప్పి కూడా మాకు ఎన్ఎంసీ చెప్పింది కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో మేము నివేదిక ఇస్తాం. సో మన లక్ష్యం ఒకటే, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి, ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాలి. సో ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాలనేదే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ముఖ్య లక్ష్యం. సో దాని ప్రకారంగా మేము పనిచేస్తాం. సో డెఫినెట్గా క్వాక్స్ పైన యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రమే కాకుండా మన దేశంలో ఈ అన్క్వాలిఫైడ్ ట్రీట్మెంట్, అన్క్వాలిఫైడ్ డాక్టర్ అని పేరు పెట్టుకొని ప్రాక్టీస్ చేసే వాళ్ళని చూస్తున్నాం మనం. మీరు ఇతర దేశాలకు కూడా వెళ్ళొచ్చి ఉంటారు, మీకు నోటీస్ ఉంటుందని. వేరే దేశాల్లో ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి, అన్క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్ అనేవాళ్ళు ఉన్నారా? ఒకటి. రెండవది, మేము వింటున్నాం అన్ని దేశాల్లో కంటే, మిగతా అన్ని దేశాల్లో కంటే ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా, తక్కువ ఖర్చుతో వైద్యం ఇండియాలోనే దొరుకుతుంది. చాలామంది ఇండియాకు వస్తున్నారు వైద్యం చేయించుకోవడానికి. మరి ఇంత పేరున్న మన ఇండియాలో అక్కడెక్కడా లేని అన్క్వాలిఫైడ్ సిస్టము లేదు, ఇక్కడ ఉంది. అక్కడ అలాంటిది లేని చోట కూడా క్వాలిఫైడ్ సిస్టమ్ కూడా మనంత ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు అన్నప్పుడు మనం ఎందుకు ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో? ఒక్కడే విషయం చెప్తా సార్. ఇప్పుడు మనము ఒకప్పుడు పూర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ వెళ్తున్నాం. నేను అమెరికన్ మెడికల్ సిస్టమ్ కానీ యూరోప్ మెడికల్ సిస్టమ్ కూడా ఐ స్టడీడ్. అలాంటి పెద్ద డెవలప్డ్ కంట్రీని వదిలేయండి, ఇంకా మన అన్పార్విత్ ఇండియన్ లెవెల్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అలాంటి చోట ఉన్నాయి ఇలాంటి అన్క్వాలిఫైడ్ సిస్టమ్ అనేది. అన్క్వాలిఫైడ్ సిస్టమ్ మన ఇండియాలో ఎక్కువ ఉందండి అది. ఎందుకు అంటే మెయిన్గా ఏంటంటే ఒకప్పుడు పూర్ కంట్రీ కాబట్టి మనమంతా గ్రామీణ ప్రజలు, గ్రామీణ నేపథ్యం వాళ్ళు అక్కడున్న డాక్టర్లను అంటే సోకాళ్ళు అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ నేర్చుకుని పోయారు. దానికి మనం చాలా విషయాలు ఒక్క రోజులో అయ్యే విషయం కాదు. దయచేసి మీకు చెప్తున్నాను, మెడికల్ ఎన్ఎంసీ మిత్రులు కూడా చెప్పేదాన్ని, ఒక్క రోజులో కాంట్ ఎరాడికేట్ సింగిల్ డే. ఒక సిస్టమ్ అది వేళ్ళు ఉడికిపోయింది. అది ఎట్లా ఉడికిపోయిందంటే ఒకప్పుడు మెడికల్ కాలేజ్ తెలంగాణ 3 ఉండే, ఈరోజు 54 మెడికల్ వచ్చినాయి. 10,000 ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ప్రతి ఇయర్ వస్తున్నారు. ఆన్ పర్ 10,000, బయట దేశాల నుంచి ఒక 10,000 స్టూడెంట్స్ వస్తున్నారు. వీళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి వీళ్ళు డాక్టర్లు ఎక్కువైపోతున్నారు. విషయం ఏంటంటే గవర్నమెంట్ అనేది నాట్ ఎట్ ఆల్ సీరియస్ అబౌట్ పబ్లిక్ హెల్త్. ఇది ఓపెన్గా చెప్తున్నాను నేను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్. పబ్లిక్ హెల్త్ మీద గవర్నమెంట్ సీరియస్ లేదు. మెడికల్ కాలేజ్ కడుతున్నారు కానీ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తలేరు. దీనికి అన్నిటికీ కారణము పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు స్ట్రెంథెన్ చేస్తే మనము డెఫినెట్గా ఆరోగ్యవంతమైన తెలంగాణ సైడ్ ఆరోగ్యవంతమైన భారతదేశం.
నాకు ఇంకొక చిన్న డౌట్ సార్, ఫారెన్ నుంచి డాక్టర్స్ వచ్చినప్పుడు ఇండియన్లో కండిషన్స్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి స్పెషలైజ్డ్ క్వాలిఫైడ్ కోర్స్ ఏదో ఒకటి పెట్టేసి తర్వాత మెడికల్ రిజిస్ట్రీ పెడతారు. అట్లనే ఈ ప్రైవేట్లో చేస్తున్నటువంటి ఆర్ఎంపీలు పిఎంపీలు అనే వాళ్ళని కూడా సర్టన్ డేట్ పెట్టి ఈ డేట్లోగా మీరు పలానా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వండి అని వాళ్ళకు ఒక కోర్సు లాగా పెట్టేసి వాళ్ళ సర్వీసెస్ కూడా వాడుకోవడానికి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటాయా గవర్నమెంట్? ఎందుకు క్వాలిటీ హెల్త్ కేర్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంది కదా, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మోహన్ రావు గారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అంటే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి, 13 సబ్జెక్టులు పాస్ కావాలి, తర్వాత పీజీ రాయాలి, వాడు ప్రాక్టీస్ చేయడానికి ఎవ్రీ 5 yearsకి ఒకసారి మేము మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలి. ఫస్ట్ అది. ఫారిన్ గైడ్స్ కూడా వాళ్ళు అక్కడ ఉన్న యూనివర్సిటీకి ఇక్కడ యూనివర్సిటీ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఫారిన్ గైడ్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళు పాస్ అయితేనే ఇక్కడ ఎలిజిబుల్ ప్రాక్టీస్ చేస్తారు. మీరనే ప్రశ్న ఏంటంటే మీరు ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఆశా వర్కర్లు ఉంటారు, వాళ్ళంటూ ఎంకరేజ్ చేసి ఎక్కువ కాలు తీసుకొని పెట్టండి. ఇప్పుడు వీళ్ళను కూడా నీట్ రాసేమని చెప్పండి, వాళ్ళు బీఎస్సీ ఇప్పుడు మీ ఆర్ఎంపీలను మీరు అంటున్నారు కదా, వాళ్ళను బీఎస్సీ ఎగ్జామ్ రాయని చెప్పండి, వాళ్ళకి లేకుంటే వాళ్ళ ఆశా వర్కర్లాగా అమ్మని చెప్పండి. వితౌట్ ఏం లేకుండా సర్టిఫికేట్ కోర్స్ లాగా వచ్చి ఒక ఎంబీబీఎస్ దగ్గర పనిచేసినాం కాబట్టి మేము వైద్యం చేసాం తప్పు. ఇంకోటి మీరు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి, ఇన్ని రోజులు వాళ్ళ వైద్యం ఆధారపడి కదా ఒక్కటే వాళ్ళ ప్రశ్న వస్తుంది. వాళ్ళని మేము వాళ్ళకి వేరే తిరిగి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం కన్నా వాళ్ళ లైఫ్ ఎక్కువ కాదు కదా. ఒక ఆర్ఎంపీ డాక్టరు ఆ విలేజ్ అప్పుడు 100,000 మంది ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటారు, జీవితాలు చాలా. ఎంతమంది చనిపోయి ఉంటారు సార్ వాళ్ళ చేతుల్లో? 100 మంది, తెలియకుండా 100 మంది చనిపోతారండి. యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, అనాలిసిస్ వాడుతున్నారు, మనకు ఇండికేషను కాంట్రా ఇండికేషన్ ఏ మంది ఎందుకు ఇవ్వాలి తెలియదు. వాళ్ళు మంది తీసుకుంటున్నారు, వాళ్ళు వేసుకుంటున్నారు, పోతున్నారు, తాగుతున్నారు, దర్శాలు. కానీ దానివల్ల దుష్పరిమాణాలు లాంగ్ రన్లు వస్తుంటాయి. ఇవన్నీ పోవాలంటే డెఫినెట్గా మనము క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి పోవాల్సి ఉంటుంది. అందులో అలా తేడా లేదు. దానికి గవర్నమెంట్ కంకణబద్ధమై ఉండాలి. మేము కేవలం ఇందులో మేము ఒక పార్సల్ ఆఫ్ ది సొసైటీ, మేము ఒక డాక్టర్లుగా మాకు గవర్నమెంట్ చేస్తాం, వీళ్ళు ఎన్ఎంసీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక గవర్నింగ్ బాడీ వాళ్ళు చేస్తారు. కానీ ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. గవర్నమెంట్ కూడా ప్రజల ఆరోగ్యం మీద కృతనిశ్చయంతో ఉండాలండి. ఈ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళల్లో చేసిన దాంట్లో క్వాలిఫైడ్ డాక్టర్ల పాత్ర ఏమన్నా ఇప్పటి వరకు? క్వాలిఫైడ్ డాక్టర్లు ఎక్కడ కూడా ప్రోత్సహించరు. యూజువల్గా వీళ్ళని ప్రాక్టీస్ చేయండి, పలానా ఇంజక్షన్లు ఇవ్వండి, పలానా ట్యాబ్లెట్స్ వేయండి అని చెప్పేసి క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఎక్కడ ప్రోత్సహించారు. మేము రీసెంట్గా చూసాము, టీఎస్ఎంసీ మెడికల్ కౌన్సిల్ నుంచి నోటీసులు ఇష్యూ చేసింది కొన్ని హాస్పిటల్స్కి. ఏమని, వాళ్ళు పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ ఒక బిల్డింగ్లో కొంతమంది ఆ ఏరియా ఆర్ఎంపీలందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి బ్యానర్స్ కట్టేసి వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇస్తామని ఇంకోటి చేస్తామని కొన్ని హాస్పిటల్స్ చేసినాయి. సమ్ ఫ్యూ హాస్పిటల్స్ వారికి నోటీసులు ఇష్యూ చేశారు టీఎస్ఎంసీ. ఈజ్ ఇట్ రైట్? గివెన్. మరి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం ఎంకరేజ్ చేస్తలేరు, వాళ్ళు మార్కెటింగ్ పర్పస్లో మార్కెటింగ్ చేస్తే రిఫరల్ పేషెంట్ని రిఫరల్ మా దగ్గర పంపించండి అని చేస్తాను. అది కూడా అనెథికల్ ప్రాక్టీస్ అన్నట్టే. దాని ప్రకారం వాళ్ళ పైన చర్యలు తీసుకుంటానికి అని చెప్పి ఇప్పటికీ మనం ఇప్పుడు టీఎస్ఎంసీ కానీ ఐఎంఏ లీడర్స్ కానీ కొంతమంది వెరీ హానెస్ట్లీ సీరియస్గా కష్టపడుతున్నారు, ఈ విషయం ఫైట్ చేస్తున్నారు. దీంట్లోనే బ్లాక్ షిఫ్ట్లా కొంతమంది డాక్టర్స్ అదే పని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తిరుగుతున్నారు వెనకాల పడి. ఇప్పటికీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమి మీ ఐఎంఏ ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే సార్ ఇప్పుడు ఈ బ్లాక్ షిప్స్ కొందరు ఉన్నారు అంటున్నారు కదా, వీళ్ళను ట్రీట్మెంట్ ఇవ్వమని వాళ్ళు చెప్పట్లేదు సార్. ఈ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ సూపర్ స్పెషలిస్ట్ కానీ స్పెషలిస్టులు కానీ రిమోట్ ప్లేస్ వెళ్ళరు కదా సార్. సో ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి, ఏమింది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాడు అన్క్వాలిఫైడ్ సార్, వాడు ట్రీట్మెంట్ ఇవ్వలేడు సార్. వినండి సార్ అన్నమాట, ఈజ్ అన్క్వాలిఫైడ్, ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్, రొటీన్ మామూలు మనిషితో సమానమైన వాడు. వాళ్ళనే పర్టికులర్గా ఎందుకు చెప్పేసి రిఫరల్ తెమ్మంటున్నారు? మనం ఎవడైనా తీసుకురావచ్చు కదా, ఒక మెడికల్ షాప్ వాడే కాదు, కిరాణా షాప్ వాడు కూడా ఒక పేషెంట్ పంపించవచ్చు కదా మన దగ్గర రొటీన్గా. అవును సార్, ఎవరైనా తీసుకురావచ్చు, తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకురావచ్చు. రిఫరల్ సిస్టమ్ని మాకు కూడా అర్థమవుతుంది. రిఫరల్ సిస్టమ్ అనేది ఒక డాక్టర్ గారి దగ్గర, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఆయన ట్రీట్మెంట్ చేయలేని లెవెల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయనకంటే స్పెషలిస్ట్ దగ్గరకో ఇంకా సూపర్ స్పెషలిస్ట్ పంపించే ఎక్కడైనా ఉంటుంది ఈ సిస్టమ్. కానీ ఒక గ్రామీణ ఏరియాల్లో ఉన్న వీళ్ళు మాత్రం పూర్తిగా దాని మీద డిపెండ్ అయ్యే ఈ ఆర్ఎంపీ సిస్టమ్ నడుస్తుందని మాకున్న సమాచారం. అంటే వాళ్ళు వైద్యం ఎంత చేస్తున్నారు అనేది కొంత పక్కన పెడితే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది వైద్యం తెలియకపోయినా పూర్తిగా ఇదే పని మీద మొదలెట్టారు వాళ్ళు, ఈ రిఫరల్ సిస్టమ్ని నడిపించడం కోసమే.
కొంతమంది అంబులెన్స్ డ్రైవర్స్ ఇదే పని చేస్తున్నారు, మెడికల్ షాప్ వాళ్ళు ఇదే పని చేస్తున్నారు, ఫిజియోథెరపిస్టులు ఇదే పని చేస్తున్నారు. ఫైనల్లీ ఇంకా చెప్పాలి అంటే హాస్పిటల్లో పనిచేస్తున్న నాన్ మెడికల్ స్టాఫ్, అంటే డాక్టర్స్ కాకుండా, నాన్ మెడికల్ అంటే ఈవెన్ నర్సింగ్ కూడా వస్తారనుకోండి, డాక్టర్స్ కాకుండా మిగతా అందరు స్టాఫ్ ఈ రిఫరల్ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ పేషెంట్ రిఫర్ చేయడం, పేషెంట్ వాళ్ళ దగ్గర కమిషన్స్ తీసుకోవడం అనే ఒక సిస్టమ్ బాగా డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మోహన్ రావు గారు, డెఫినెట్గా నేను ఒక విషయం చెప్తానండి. మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుకోవాలంటే మీరు చెప్పింది 100% ఉందండి, అలా మోవడం ఏం లేదు. అది ఏమి ప్రతి చెప్పాల్సిందే. రిఫరల్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుందండి. జర్నలిజంలో మంచి ఉంది, చెడు ఉంది. డాక్టర్లు మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. పొలిటీషియన్లు మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. చెడును చూసి మనం మంచిది మనం పక్కన పెట్టద్దు. మీరు అన్నది ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు నీ ఆర్ఎంపీ డాక్టర్లు అనేది ఒక మాఫియా లాగా తయారైందండి. ఓపెన్ చెప్తున్నారు, ఇది నిజాలు చెప్పాలి. ఇక్కడ మాఫియా తయారైందంటే వాళ్ళు నచ్చిన డాక్టర్ దగ్గర వాళ్ళు పట్టుకెళ్తున్నారు. మా దాంట్లో కూడా కొందరు డెఫినెట్గా ఇంతకుముందు బ్లాక్ షిప్స్ అన్నట్టు వాళ్ళు కూడా ఆర్ఎంపీలు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళను మేనేజ్ చేసి డాక్టర్లను ఒక విధంగా చెప్పాలంటే తెలియకుంటే వాళ్ళకు పేషెంట్ల అమాయకులైన గ్రామీణ ప్రజల జేబులు చిల్లుపడడానికి మా వాళ్ళు ఉన్నారు, ఆర్ఎంపీలు ఉన్నారు. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇది పోవాలని కృతజ్ఞతతో ఉన్నాను నేను. ఒక్కరితో అయిన కాదు కదా, చట్టాలు రావాలి దానికి. వాళ్ళు ఆర్ఎంపీగా ఉన్నందువల్లనే కదా మార్కెటింగ్లో కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నారు. నేను అస్సలుగా దాన్ని సపోర్ట్ చేస్తలేనండి. అది పోవాలని చెప్తున్నాను నేను. ఉంది, అది సిస్టమ్ ఉంది. డెఫినెట్గా వీ షుడ్ కట్ షాట్ దట్ నెక్సెస్ బిట్వీన్ ఆర్ఎంపీస్ అండ్ డాక్టర్స్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్, వీ షుడ్ కండెమ్ ఇట్. టీఎస్ఎంసీ వైస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈ సిస్టమే ఎరాడికేట్ చేయగలిగితే ఈ కంప్లీట్ సిస్టమ్ అనేది ఉండదు మనకి. కానీ మేమంటున్నది, మా నాలెడ్జ్లో ఉన్నది, మేము కొంత సర్వే చేసిన దాంట్లో నాట్ ఓన్లీ ఆర్ఎంపీ డాక్టర్స్, మనం సోకాల్డ్ అనుకుంటున్నాం ఆర్ఎంపీ డాక్టర్స్ మాత్రమే కాదు, హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ కానీ, మెడికల్ షాప్స్ వాళ్ళు కానీ, మిగతా మెడికల్ రిలేటెడ్ ఏ యాక్టివిటీతో టచ్ ఉన్నవాడైనా ఈ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు నవడేస్. మీరు దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలరా ఫ్యూచర్లో? చేస్తాము, డెఫినెట్గా చేస్తాము. మీరు అన్నది మన నోటీసులో ఉంది. మీరు అన్నది 100% కాకుండా మెజారిటీ శాతం నిజమండి అది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఆర్ఎంపీలే కాకుండా ఈవెన్ అలోపతి డాక్టర్ టు అలోపతి డాక్టర్ రిఫరల్స్ కూడా ఉన్నాయి. అలోపతి టు అలోపతి అనేది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక స్పెషలిస్ట్ దగ్గరికి, స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ అక్కడ రిఫరల్ నడుస్తుంది ఉండొచ్చు. కానీ అది బేసిక్ సిస్టమ్. ఐ స్ట్రాంగ్లీ అపోజిట్. రిఫరల్ లేకుండా నడవాలి అంటే ఐ స్ట్రాంగ్లీ అపోజిట్. ఎందుకంటే అల్టిమేట్గా ఆ ఎక్స్పెండిచర్ హూ హాస్ టు బేర్ పేషెంట్ పైన భారం, దానికి కూడా వీఆర్ అగెనిస్ట్. నేను ఏ హాస్పిటల్ పేరు చెప్పాను, ఈవెన్ హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ సేమ్ థింగ్. అంబులెన్స్ డ్రైవర్స్ ఆర్, ఐఎమ్ వెరీ సారీ టు సే, ఎర్నింగ్ lakhs of rupees per month. ఒక కేసు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్ పోతే బిల్లు మీద కమిషన్లు ఎంతో ఇస్తున్నారు. వారు మన మంత్ సరిపోతుంది. ఇదంతా ఎవరి డబ్బు? అది పేషెంట్స్ దగ్గర నుంచి వస్తుంది కదా. ఎవ్రీవన్ ఈ సివిల్ అయిన పర్సన్, ప్రతి ఒక్క డాక్టర్ కానీ ప్రతి పౌరుడు కానీ దీన్ని ఖండించాల్సిందే. అది ఈ సిస్టమ్ పోవాల్సిందే. మేము మొన్న రీసెంట్గా ఒక డాక్టర్, ఒక జనరల్ సర్జన్తో నేను మాట్లాడాను. రూరల్ ప్రాక్టీసే చేస్తారు ఆయన ఒక టౌన్లో. సార్ ఎలా ఉంది మీ దగ్గర, ఈ సర్జరీలు చేస్తుంటారు కదా, మీరు బాగానే చేస్తుంటారు. ఏముంది సార్ ఇక్కడ మేము ఛార్జ్ చేసేదానికంటే మాకు ఇచ్చే రిఫరల్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎందుకు చేయడం, మాకు పంపించేయండి. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, కార్పొరేట్ వాళ్ళు, మేము పంపిస్తున్నాము అనేది. యాక్చువల్గా మీకు ఎథికల్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగా రిఫరల్ ఎవరు చేసినా కూడా వారిపైన యాక్షన్ తీసుకోమని మాకు గైడ్లైన్స్లు ఉన్నాయండి క్లియర్గా. అది ఎవరు చేసినా, క్వాక్ టు బోర్డర్ మెడిసిన్ అయినా, బోర్డర్ మెడిసిన్ అయినా కూడా ఎవిడెన్స్ దొరికితే డెఫినెట్గా వారిపైన యాక్షన్ తీసుకునేటువంటి అధికారాలు కౌన్సిల్కి ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే మీరు ఇంతకుముందు క్వాక్స్ సంబంధించి కొన్ని మీటింగ్స్ లోపల వాళ్ళు హోర్డింగ్స్లు, బోర్డులు పెట్టినారు మన క్వాలిఫైడ్ హాస్పిటల్స్. సో రీసెంట్గా కొన్ని వరంగల్ కావచ్చు, ఖమ్మం లోపల మేము వారికి నోటీసులు ఇచ్చాం. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం రిపీట్ అయితే కనుక డెఫినెట్గా యాజ్ పర్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన టర్మినేషన్ ఉంటుంది. 3 months 6 months అనేది గైడ్లైన్స్ లోపల ఉంది కాబట్టి దాని ప్రకారం వారిపైన సస్పెన్షన్ ఉంటుంది. సో నాట్ ఓన్లీ క్వాక్స్ పైన యాక్షన్ తీసుకోవడం కాదు, క్వాక్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ పైన, మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ పైన కూడా యాక్షన్ తీసుకునే అధికారాలు మెడికల్ కౌన్సిల్కి ఉన్నాయి. తర్వాత ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా వారిని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి కూడా మేము క్వాలిఫైడ్ డాక్టర్స్ మీ ద్వారా తెలియజేస్తాము. ఇవన్నీ ఈ ఈక్వేషన్ మీరు తీసుకునే చర్యలన్నీ కూడా ఎరాడికేషన్ ఆఫ్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చేయడానికి దోహదపడుతున్నాయని చెప్తున్నారు. అది నాణ్యమైన వైద్యము ప్రజలకు అందాలన్నది ముఖ్య ఉద్దేశం సార్, అండ్ విత్ అఫోర్డబుల్ ప్రైస్లోనే. ఎస్ ఎస్. సో ఈ రిఫరల్ సిస్టమ్ మీద, సో ఫ్రమ్ ద మెడికల్ కౌన్సిల్ నుంచి ప్రతి రిఫరల్ సిస్టమ్ మీద మెడికల్ ఎథిక్స్ అనేది టాపిక్ ఉంటుంది.
సో ఇప్పుడున్న ప్రతి స్టేట్ చాప్టర్లో ప్రతి పిడియాట్రిక్స్ కానీ సర్జన్స్ కానీ ప్రతి ఐఎంఏలో ప్రతి సిఎంఏలో అయ్యే చిన్న టౌన్లో నుంచి మన స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ అయ్యేది మెడికల్ ఎథిక్స్ టు ద డాక్టర్స్, హౌ టు ప్రాక్టీస్ ఇన్ ఎథికల్ మేనర్. మీరు దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక నేను అంటే క్వాలిఫైడ్ డాక్టర్ టు క్వాలిఫైడ్ డాక్టర్, మేబీ జనరల్ మన ఫ్యామిలీ ఫిజిషియన్ టు స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ మనం రిఫర్ చేస్తుంటాం. దీన్ని అంటే మా ఉద్దేశంలో మేమేం తప్పు పట్టట్లేదు, ఎథికల్గా కొన్ని గైడ్లైన్స్ని దాన్ని ఫాలో అవ్వాల్సిందే. కానీ మేము చూస్తున్న దాంట్లో ఒక ఎల్ఐసి ఉంటే గ్రౌండ్ నుంచి పైదాకా ఒక ఏజెంట్ సిస్టమ్ ఉంది. మనం కట్టే ప్రతి ఎల్ఐసి ప్రీమియం మీద ఏజెంట్ కమిషన్ వస్తుంది. డిఫరెంట్ గవర్నమెంట్ సిస్టమ్స్లో కూడా ఉన్నది. ఈ రిఫరల్ సిస్టమ్ తప్పు అనేదానికి 2001 ముందు హెల్త్ కేర్ అనేది ఇట్స్ నాట్ ఏ ఇండస్ట్రీ, ఇట్స్ ఎ సర్వీస్. ఆఫ్టర్ 2001 it was become health care industry can do the business. This is my knowledge. What about say that? ఇప్పుడు రిఫరల్ సిస్టమ్ అనేది మీరు చెప్పినట్టే పాతప్పుడు ఇట్ ఈస్ ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్ ఉండే. సో ఎప్పుడైతే బిజినెస్ ఓరియంటెడ్గా అన్ఫార్చునేట్ సారీ టు సే డాక్టర్స్ ప్యూర్లీ government it has recommended and declared as a healthcare industry. Now it is a healthcare industry. Now it is a service. It is recognized by the central government. Now you can do the business. Corporate are doing business. Everybody is doing business. బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పేషెంట్ హెల్త్ కోసం అనేది బిజినెస్ చేయకూడదు. టు ప్రమోట్ ఇక్కడ స్పెషాలిటీస్ ఉన్నాయి, స్పెషాలిటీ సర్వీసెస్ ఇస్తున్నాం అని చెప్పేసి యూ కెన్ అడ్వర్టైజ్ ఇట్. సో ఇన్సూరెన్సెస్ ఒకను పూర్ పీపుల్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఆరోగ్యశ్రీ ఎట్లయితే ప్యాకేజ్ కింద స్పెషాలిటీ సర్వీస్ టౌన్ లెవెల్లో ఇవ్వచ్చు అన్నదో, ఎట్లానైతే కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడైతే ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక మేజర్ సర్జరీస్ కానీ మేజర్ అయినప్పుడు దే కెన్ నాట్ అఫోర్డబుల్ టు 5 lakhs 10 lakhs అన్నప్పుడు ఇన్సూరెన్స్ వెన్ ద ఇన్సూరెన్స్ కార్పొరేట్ అంటే ప్రైవేట్ కార్పొరేషన్స్ ఎప్పుడైతే కార్పొరేట్ తోటి లింకప్ అయ్యి ఇన్సూరెన్స్ వచ్చాయి, దట్ కమ్స్ టు ద ఇండస్ట్రీ. బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పేషెంట్ బిజినెస్ ఓరియంటేషన్ తీసుకోమని ఏ గవర్నమెంట్ కూడా చెప్పలేదు. సో అది ఎక్కడైందంటే సో రిఫరల్ సిస్టమ్ అనేది ఫ్యూ డాక్టర్స్, అందరు డాక్టర్స్ తప్పు పట్టడం లేదు. కొంతమంది డాక్టర్స్ ఇది కొంతమంది మనీ మైండెడ్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు చేసిన దానికి ప్రతి ఒక్క డాక్టర్ మీద బురద చల్లడం అనేది తప్పు. అదర్వైజ్ ఇంకొక డాక్టర్ ప్రాక్టీస్ నడవదు కదా, మరి నడవన్నప్పుడు సో హీ హ్యాస్ టు నాలెడ్జ్ ఉన్నప్పుడు స్కిల్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు షో దేర్ స్కిల్స్ టు ద పబ్లిక్. దాని వాళ్ళు జాబ్ చేసుకోవాలి. జాబ్ అంటే ఇట్స్ ఇప్పుడు మన స్కిల్ మనం చూపించుకోవాలి. వీ హ్యావ్ టు సర్వీస్ దెన్. సో పేషెంట్ వస్తారు. ఇప్పుడు స్కిల్ లేని డాక్టర్ దగ్గర పోయి ఎవరు ఇప్పుడు నేను సపోజ్ నాకే హార్ట్ సర్జరీ కావాలి, సో నేను ఐ హ్యావ్ టు సర్చ్ కదా ఎవరు బెస్ట్ డాక్టర్ అనేది ఎవరు చేస్తారని. నాకు రాని డాక్టర్ నేను సపోజ్ ఏ డాక్టర్కి అతనికి రాదు, నేను పోయి అయితే చేసుకోలేను కదా. సో ఆటోమేటిక్గా స్కిల్స్ ఉన్న డాక్టర్ దగ్గర 100% వస్తుంది. మనము బేసిక్ ఏమి ఇవ్వదలుచుకున్నామో అదే ప్రొజెక్ట్ చేసుకోండి డాక్టర్స్ కూడా. సో నా దగ్గర లేనిది నేను ప్రొజెక్ట్ చేసుకొని ఎవరినో తీసుకొస్తా అని చెప్పేసి ఏదో ఇచ్చేసి మనీ మైండెడ్గా వెళ్ళొద్దని మా యొక్క రిక్వెస్ట్ కూడా. థ్యాంక్ యూ. ఈ టాపిక్ రిఫరల్ సిస్టమ్ చుట్టూ నడుస్తూ వస్తున్న రీజన్ ఏమిటి అంటే కంప్లీట్ ఈ ఆర్ఎంపీ పిఎంపీ ప్రాక్టీస్ అనేది వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏ లెవెల్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక ఎత్తు అయితే, కంప్లీట్ రిఫరల్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే వాళ్ళు గ్రామాల్లో వైద్యం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అక్కడ ప్రాక్టీస్ చేసినా ఒకప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండేది, వాళ్ళు ఎంతో కొంత చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ ఈ చేంజెస్ వల్ల లేటెస్ట్గా వాడికి ఏమీ తెలియకపోయినా వాడు ఊళ్ళో కూర్చొని 4 పేషెంట్స్ని తీసుకొని వాడు రోజు పొద్దున్న వెహికల్ వేసుకొని 4 డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి రిఫరల్ చేసేసి అక్కడొచ్చే వాళ్ళు ఇచ్చే కమిషన్స్ తీసుకొని వాడు చాలా పెద్దగా బతుకుతున్నాడు. వాళ్ళు డిమాండ్ చేసి స్టేజ్కి వచ్చినారు వాళ్ళు. మీరు అన్నట్టు ఊర్లలో 4-5 పేషెంట్లు ఆటోలోనో వాళ్ళ కార్లోనో ఎక్కడో ప్రైవేట్ వెహికల్ తీసుకెళ్ళి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ డిమాండ్ చేస్తున్నారు. 40% నీ దగ్గర తీసుకొస్తారు, లేదు 50 నీ దగ్గర తీసుకొస్తాను డిమాండ్ స్టేజ్కి వాళ్ళు తీసుకొచ్చారు. సిస్టమ్ అట్లా తయారైపోయింది. విలేజ్ లోపల ఒక ఎంబీబీఎస్ డాక్టర్తోనో ఒక స్పెషల్ డాక్టర్తో మీరు క్యాంప్స్ కండక్ట్ చేస్తే కనుక డైరెక్ట్ పేషెంటే మీ దగ్గరికి వస్తారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే పేషెంట్లకు ఆ 40% 50% ఏదైతే కమిషన్ హాస్పిటల్ ఫ్యాక్స్ నకిలీ వైద్యులకు ఇస్తున్నదో ఆర్ఎంపీలకు ఇస్తున్నదో ఇండైరెక్ట్గా పేషెంట్కి 40% ఆ పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హాస్పిటల్కి కూడా బెనిఫిట్ అవుతుంది. బోత్ హాస్పిటల్ అండ్ పేషెంట్స్కు ఆ బిల్లు లోపల వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం హాస్పిటల్కి ఉంటుంది. సో పేషెంట్ కూడా ఎకనామికల్గా మనము వాళ్ళని సేవ్ చేయొచ్చు.
సో అట్లా ఏంటంటే మన హాస్పిటల్స్ పూర్తిగా ఆర్ఎంపీల పైన డిపెండ్ కాకుండా క్యాంప్స్ కండక్ట్ చేసుకోవడం, విలేజ్ లోపల వాళ్ళే స్వతహాగా వెళ్ళి ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసి రెఫరల్ వస్తే అక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్ పేషెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము హాస్పిటల్స్కి అడ్వైజ్ ఇస్తామన్నాం. ఈ చర్యలన్నీ కూడా వీళ్ళ డెఫినెట్గా అండి. ఇప్పుడు క్వాక్స్ టు రెఫరల్స్, క్వాక్స్ పైన యాక్షన్ తీసుకోవడమే కాదు, మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ ఎథికల్ గైడ్లైన్స్ ప్రకారంగా రెఫరల్స్ ఇస్తున్నటువంటి క్వాక్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి క్యాంపులు పెట్టి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, బ్యానర్లు పెట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్ల పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మెడికల్ కౌన్సిల్స్ రూల్స్లో ఉన్నాయి, ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం ఉంది. కాబట్టి వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని ఉపేక్షించాం, క్వాక్స్ని ఎంకరేజ్ చేస్తున్న హాస్పిటల్స్ పైన పూర్తిస్థాయిలో యాక్షన్ ఉంటుంది. ఇతర రాష్ట్రాలలో కూడా ఈ ఆర్ఎంపీ పిఎంపీ సిస్టమ్ ఉంది కదా, అక్కడ లేని అలార్మింగ్ సిట్యుయేషన్ తెలంగాణలోనే ఎందుకు వస్తుంది? ఇంతకుముందు కూడా లేదు, ఈ కొత్త బాడీ వచ్చిన తర్వాతనే వస్తుంది. మెయిన్గా ఏంటంటే మన కేరళ రాష్ట్రంలో తీసుకుంటే క్వాక్ ఫ్రీ ఉంది. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకు సపోర్ట్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైము అక్కడ పిఎస్సీలు కానీ అక్కడ ఏదైతే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇందాక ఐఎంఏ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ చెప్పినట్టుగా 24/7 ఫెసిలిటీస్ ఎప్పుడైతే మనకు విలేజెస్లో అందడము, ఎక్కడైతే క్వాలిఫైడ్ హెల్త్ కేర్ దొరుకుతుందో ఖచ్చితంగా ప్రజారోగ్యం బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు అట్ ద సేమ్ టైము ఎకనామికల్ కూడా పబ్లిక్ కొంచెం బెనిఫిట్ అయిపోతూ ఉంటారు. సో ఈ సమస్య ఒక సోషల్ సమస్య కాబట్టి అల్టిమేట్గా గవర్నమెంట్ సొల్యూషన్ చూపుతుంది. ఇప్పుడు మీరు ఇన్స్పెక్షన్ చేయడం తప్ప రైట్ అనేది పక్కన పెడితే, ఈ ఇన్స్పెక్షన్ చేయడం ద్వారా ఆర్ఎంపీ పిఎంలకి మీరు దుష్మన్లాగా మారిపోయినారు. దాంతో వాళ్ళు హెల్త్ సెక్రటరీకో లేకపోతే హెల్త్ మినిస్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు సంగతి ఏంది, మాకు ఇది తప్ప వేరే లైవ్లీహుడ్ లేదు కాబట్టి మా పొట్ట కొట్టేస్తారా అనేటువంటి ఒక శత్రుభావం ఏర్పడ్డది మీ మీద. సో దీనికి ఎట్లా మరి సార్ ఒకటి చెడు అవుతుందో మంచి రోడ్డు బేరీ చేసుకోవాలండి. ఇప్పుడు లంచగొండితనం తప్పు. ఇండోలు ఏం చేసిందో కొత్త బాడీ ఇండోలు గవర్నమెంట్ పట్టించుకోవాలి, ఇప్పుడు మళ్ళీ లంచగొండలు పట్టించుకోవడం అది తప్పు. ఇంత డిస్కషన్ అన్నట్టు వీళ్ళల్లో సారా బట్టీలు పడతారు, గుడంబాలు పడతారు, వాళ్ళు దాని మీద బతుకుతూ ఉంటారు, గంజాయిని పండిస్తారు. అని మేము లక్షలు సంపాదించిన గంజాయి మా పిల్లలు చదివిస్తున్నాము, ఇప్పుడు సారా బట్టీలు మేము ధ్వంసం చేస్తున్నారు, గంజాయిని ధ్వంసం చేస్తున్నారు అంటే తప్పు కదా. ఈ డిస్కషన్ రాంగ్. అది నాణ్యమైన వైద్యానికి ఏం చేయాలని ఆలోచిస్తాం. వాళ్ళు మంచి చర్య తీసుకొని వాళ్ళకి అభినందిస్తాం. వాళ్ళను పక్క రాష్ట్రం చేయకుండా మనకేం కర్మ, వాళ్ళు చేయకుండా వాళ్ళ ఇష్టం. ఇక్కడ మంచి బాడీ వచ్చింది, ఇండోలు లేని బాడీ ఇప్పుడు వచ్చింది, ఇండోలు లేని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. హెల్త్ సెక్రటరీ చేస్తారా, హెల్త్ మినిస్టర్ చేస్తారా అని వాళ్ళ ప్రజల గురించి చేయాల్సిన తర్వాత విషయం. మా బాధ్యతలు మేము సక్రమంగా నిర్దేశాలని అనుకుంటున్నాం అండి. దాన్ని మీరు తప్పుపడ్డద్దు, మనం అభినందించాలి వాళ్ళందరినీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా వేరే స్టేట్ చేస్తలేదు అంటారు కదా, తక్కువ ఇంత అలార్మింగ్. ఢిల్లీ స్టేట్ చేసిందండి. ఢిల్లీ స్టేట్ సేమ్ ఫ్యాక్స్ పైన రైట్ చేశారు. వారు 1136 ఎఫ్ఐఆర్స్ బుక్ చేశారు. ఢిల్లీలో రూరల్ ఏరియా లేదు, ఢిల్లీ కంప్లీట్ ఇస్ ద అర్బన్. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ సేమ్ ఫ్యాక్స్ పైన రైట్ చేసి 1136 ఎఫ్ఐఆర్స్ వాళ్ళు బుక్ చేశారు. సో వాళ్ళు కంప్లీట్ క్వాక్ ఫ్రీ ఢిల్లీ చేశారు, ఢిల్లీ స్టేట్. తర్వాత కర్ణాటక వాళ్ళు కూడా చేశారు. కర్ణాటక లోపల ఎల్లో కార్డ్ సిస్టము, గ్రీన్ కార్డ్ సిస్టము, వైట్ కార్డ్ సిస్టమ్ అని తీసుకుని వాళ్ళు క్లియర్గా పెట్టారు. వాళ్ళు కర్ణాటకలో, కర్ణాటక, కేరళ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల లోపల క్వాక్స్ లేరు. నెక్స్ట్ తెలంగాణ కూడా మేమే ఒక ఎగ్జాంపుల్గా తీసుకురాబోతా ఉన్నాం. సో యాంటీ క్వాక్ గైడ్లైన్స్ సంబంధించి కూడా నేషనల్ మెడికల్ కమిషన్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేష్ గారిని నేషనల్ మెడికల్ కమిషన్ యాంటీ క్వాక్ గైడ్లైన్స్ ప్రిపేర్ చేయమని చెప్పేసి మెంబర్గా పెట్టారు. సో డెఫినెట్గా ఏంటంటే మేము తయారు చేసిన యాంటీ క్వాక్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో అవకాశాన్ని మాకు నేషనల్ మెడికల్ కమిషనే మనకు అవకాశం కల్పించింది. సో ఇది తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ యొక్క క్రెడిబిలిటీగా మేము భావిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్స్ ఎన్ఎంసీ పైన ఏంటంటే మాకు ఇది అటానమస్ బాడీస్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ కావచ్చు, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ, ఎన్ఎంసీ కానీ, ఇవన్నీ అటానమస్ బాడీస్ అండి. వీరిపైన ఎవరిపైన ప్రెజర్స్ ఉండవు. ఆటోమేటిక్గా వీళ్ళే సుమోటోగా వీళ్ళే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఫ్యాక్స్ పైన యాక్షన్ తీసుకునే అధికారం మాకు ఉంది. కాబట్టి ఎవరిపైన మాకు ప్రెజర్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి ఆదేశాల మేరకు మేము పనిచేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ కోఆపరేషన్ ఎట్లుంది? ఐఎంఏ నుంచి మీకు మంచి కోఆపరేషన్ ఉంది? డెఫినెట్గా అండి. మేము ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీప్రసాద్ రావు కావచ్చు, మా విజయరావు సార్ కానీ, లోకల్ ఐఎంఏ ప్రెసిడెంట్స్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, మేము ఖమ్మం పోతే ఖమ్మం ఐఎంఏ ప్రెసిడెంట్ గారు వచ్చారు, వరంగల్ పోతే వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు వస్తున్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా ఐఎంఏ పూర్తి స్థాయిలో మాకు సపోర్ట్ ఇస్తుంది. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, లోకల్ హెచ్ఆర్డీఏ బాడీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరు డాక్టర్ల యొక్క సమక్షం లోపల మేము ఇన్స్పెక్షన్ చేసుకుని అందరి సహకారంతో మేము డెఫినెట్గా నకిలీ వైద్యుల యొక్క ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం కావచ్చు, వారి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం లోపల ఎవిడెన్స్ కూడా వాళ్ళ సిగ్నేచర్స్ క్లియర్గా పెడుతున్నారు. మేము కలెక్ట్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా సాక్షి సంతకాలు అనేది కంపల్సరీ అవసరం. సో దాని లోపల మాకు లోకల్ ఐఎంఏ డాక్టర్స్ కానీ అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. కాబట్టి అందరం కలిసి సిస్టమ్ మొత్తం కూడా ఎరాగేట్ అయ్యేంతవరకు కూడా
మా యొక్క ఎఫర్ట్స్ అనేవి పూర్తిస్థాయిలో మేము మీరు ఇప్పుడు చేస్తున్న ఇన్స్పెక్షన్స్ తోటి వస్తున్నటువంటి రిజల్ట్స్ జస్ట్ ఒక రిలీఫ్ మెజర్ మాత్రమే, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాత పాలసీ తెస్తే రెవల్యూషన్ అయితే తెలంగాణలో స్టార్ట్ అయింది. మీకు ఎట్లా అంటే ఒక రెవల్యూషన్ లాగా తెలంగాణ ఉద్యమం అయితే రెవల్యూషన్ అయిపోయిందో అట్లనే యాంటీ క్వాకరీ నకిలీ వైద్య వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో ఉంది. వారి ద్వారా ఈ యొక్క అడ్వర్స్ ఈవెంట్స్ దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. యాంటీబయాటిక్స్ మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తా అంటే యాంటీబయాటిక్స్ అనేటువంటి యాంటీమైక్రో శివార్షి ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఎవరికి పడితే వాళ్ళకు యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు. యాంటీమైక్రో సెన్సిటివిటీ టెస్ట్ అనేది ఉంటుంది. దాని లోపల ఏంటంటే ఏ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ ఉంటే ఆ యాంటీబయాటిక్ మాత్రం వేయాలి. ఈరోజు గ్రామాల్లో కావచ్చు, మీరు గ్రామాల్లో ఒక్కరే క్వాక్స్ లేరు, హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా క్వాక్స్ ఉన్నారు. అంటే వీళ్ళు ఎట్లా యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు అంటే ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సర్వరోగ నివారణ అది. సో ఇన్ఫెక్షన్ ఉన్నా లేకున్నా, వైరల్ ఫీవర్స్ అయినా దేనికైనా ఐవి క్యాన్లో పెట్టాలి, ఐవి ఫ్లూయిడ్ పెట్టాలి, దాని లోపల యాంటీబయాటిక్ వేయాలి, ఇచ్చేసేయాలి. సో ఇట్లా అయిపోయి మేము హైదరాబాద్ ఉస్మానియాకు కానీ మీకు హైదరాబాద్ టెరిషరీ కేర్ సెంటర్స్ ఏవైతున్నాయో మెరోపినం లాంటి ఇంజెక్షన్స్ పనిచేస్తే అంటే రెసిస్టెన్స్ వచ్చేసినాయి, అవి పనిచేస్తలేవు. ఎందుకు పనిచేస్తలేవు అంటే ఇర్రేషనల్గా యాంటీబయాటిక్స్, ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ అనాలిసిక్స్. మేము నల్గొండ ఇన్స్పెక్షన్ పోతే ఏంటంటే డైరెక్ట్ 2 ml ఆఫ్ డైక్లోఫెనాక్ సోడియం, 2 ml డెకాడ్రాల్ రెండు కలిపి ఇచ్చేస్తాడు అది. సో అది ఇర్రేషనల్, దీనివల్ల కిడ్నీ డైరెక్ట్ పైన కిడ్నీ నెఫ్రాన్స్ డ్యామేజ్ అవుతాయి. మీకు గ్లోబల్ థ్రెట్ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ స్టివార్షిప్ ప్రోగ్రామ్, యాంటీమైక్రో రెసిస్టెన్స్ 2050 లోపల 50 million పీపుల్ చనిపోతారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. మన COVID-19 లాంటి పాండమిక్ అంటే పెద్ద పాండమిక్ రాబోతూ ఉంది యాంటీ మైక్రో రెసిస్టెన్స్. సో దీన్ని కాపాడాలంటే కనుక డెఫినెట్గా ఎవరికి పడితే వారికి ట్రీట్మెంట్ ఇచ్చే అధికారం కావచ్చు, ఐవి యాంటీబయాటిక్స్ అధికారాన్ని పూర్తిస్థాయిలో తీసేయాలి. నకిలీ వైద్య వ్యవస్థ అనేది ముఖ్య కారణం ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కి. సో ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, మేజర్ టెరిషరీ కేర్ సెంటర్ లోపల యాంటీబయాటిక్ పనిచేస్తారు. దీనికి కారణం ఫ్యాక్స్ కాబట్టి. సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళకి ఆ పవర్స్ మనం ఇవ్వద్దు. ట్రీట్మెంట్ ఇచ్చే పవర్స్ కానీ, రాసే పవర్స్ కానీ, ఇచ్చే పవర్స్ కానీ, ఐవి ఫ్లూయిడ్ ఇచ్చే పవర్స్ కానీ, ఇవన్నీ విత్డ్రా చేయాలంటే ఏం చేయాలి మనం? ఫ్యాక్స్ పని ఇట్లా యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని మీ వాళ్ళని కంప్లీట్గా ప్రాక్టీస్ విత్డ్రా చేయాలి మనం. ఇంకా అయిపోయింది, ఎన్ని రోజులు వాళ్ళు చేసినారు అయిపోయింది. ఇప్పటి నుంచి మీరు వాలంటరీగా స్టాప్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అవుతున్నాయి, మీ పైన డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన 1 year ఇంకో 2 monthsకో 3 monthsకో కోర్టు ప్రొసీడింగ్ అవుతాయి, కోర్టు ట్రయల్స్ అవుతాయి, డెఫినెట్గా వాళ్ళకి శిక్ష పడుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు వాలంటరీగా బంద్ చేయండి, ఇప్పటికైనా బంద్ చేసి మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి మేము ఫ్యాక్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ఇది ఈ ఇష్యూ సివియారిటీ ఇంత ఉన్నది, పబ్లిక్ లైఫ్ తోటి ముడిపడ్డటువంటి అంశం. దీన్ని గవర్నమెంట్కి మీరు రిపోర్ట్ ద్వారా ఇచ్చి మరి ఇది సొల్యూషను, మీరు పాలసీ డెసిషన్ ఒకటి తీసుకుంటే తప్ప దీనికి అల్టిమేట్ తప్పకుండా ఇస్తామండి. రికమెండేషన్స్ ఇస్తాం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఒకటే సార్. ఫ్యాక్స్ లేకుండా మనం ఆల్టర్నేట్ ఏం చూపాలో కూడా చెప్పాలి ప్రభుత్వానికి. సో ప్రభుత్వాన్ని కూడా మేము డెఫినెట్గా ఇస్తాం. ప్రభుత్వం కూడా రీసెంట్గా 560 మెడికల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇట్లా నెంబర్ ఆఫ్ పిఎస్ఎల్ సంఖ్యను పెంచుకోవడము, నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్లు పెంచుకోవడము, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం, ఇవన్నీ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను డెఫినెట్గా స్ట్రెంథన్ చేసుకోవడం. హైదరాబాద్లో పనిచేస్తున్న ఫ్యాక్స్లో వాలంటీర్గా తప్పుకోవాలి వాళ్ళు. సార్ ఊరాలో పనిచేస్తున్నారు, అదొక రీజన్ దానికి వచ్చి పెట్టే. కానీ హైదరాబాద్లో మీరు బోరబండ పోతే అక్కడ 50 clinics, హఫీజ్పేటలో అక్కడ ఒక 50 clinics, బస్ దవాఖాన చుట్టూ 50 clinics ఉన్నాయి. నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ ఎదురుగా మొత్తం ఫ్యాక్స్ క్లినిక్స్ ఉన్నాయి. మరి దానికి ఎట్లా ఎవరు సమాధానం చెప్తారు? విలేజ్ అంటే మీరు చెప్పింది మాకు డాక్టర్లు లేరు, అందుబాటులో లేరు అని చెప్తా ఉన్నారు మీరు. మరి టౌన్లు ఎందుకు ఉన్నాయి, హైదరాబాద్లో ఎందుకు ఉన్నాయి, హఫీజ్పేటలు ఎందుకు ఉన్నాయి, బస్సు దవాఖాన చుట్టూ 50 దవాఖానలు ఎందుకు ఉన్నాయి? మరి దీని గురించి ప్రభుత్వం ఆలోచించదా? మీడియా వాళ్ళు మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? సో డెఫినెట్గా మీరు అందరూ ప్రజలు సహకరించాలి. ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర వెళ్ళండి, పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ దగ్గర వెళ్ళండి, మీ లోకల్ ఎమ్మెల్యేకి రిప్రజెంట్ చేయండి. మాకు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ 24/7 మాకు అందుబాటులో ఉంచండి. మేము నకిలీ వైద్యుల దగ్గర మీ ఎమ్మెల్యేలు లోకల్ రిప్రజెంట్ ఎందుకు రిప్రజెంట్ చేస్తలేదు? అట్లా ఎమ్మెల్యేల నుంచి ప్రెషర్ రాబట్టే కదా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలే మీ లోకల్ సర్పంచ్లను అడగండి, ఎంపీడీసీలను అడగండి, జెడ్పీడీసీలను అడగండి, మాకు క్వాలిఫైడ్ డాక్టర్ రిక్రూట్ చేసే విధంగా మీరు ప్రభుత్వంతో రికమెండ్ చేయండి, పిఎస్సీల సంఖ్య పెంచండి, మాకు మందులు అందుబాటులో తీసుకురండి అని చెప్పి ప్రజలే అడగాలి. ఈరోజు ఎందుకు అన్క్వాలిఫైడ్ 10వ తరగతి 7th క్లాస్ చదివిన దగ్గర ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి మీరు? సో ఏంటంటే మీరు ప్రజలు కూడా ఆలోచన చేయండి. మెడికల్ కౌన్సిల్ చేస్తున్న ప్రజలు సహకరించాలి, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మీరు వైద్యం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహేష్ గారు, ఈ అన్క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్ వరకు మాట్లాడాము ఇప్పటిదాకా. క్వాలిఫైడ్ బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. అదర్ దాన్ అలోపతీస్, దే ఆర్ క్వాలిఫైడ్. వాళ్ళు కూడా అలోపతిక్ ప్రాక్టీస్ చేస్తారు. ఇది కూడా క్వాకరేనండి, ఇది క్రాస్పతి అంటాము. సో నకిలీ వైద్యులు అనే వాళ్ళు మనకు 3 to 4 types ఉన్నారు. వీళ్ళు ఎట్లా అంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా డైరెక్ట్ ఒక ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ దగ్గర ఎంబీ దగ్గర కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ తీసుకొని వీళ్ళు 6 months మేనేజ్ చేసుకుని వాళ్ళు ఊళ్ళో వెళ్ళి ప్రాక్టీస్ చేయడం ఒక రకమైన క్వాక్. నెంబర్ 2 మీరు చెప్తున్నారు ఆయుష్ సంబంధించి బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ వాళ్ళు వాళ్ళ ఆయుర్వేదిక్, వాళ్ళ హోమియో ప్రాక్టీస్ వాళ్ళు చేసుకోండి. బట్ మీరు మళ్ళీ వచ్చి మోడర్న్ మెడిసిన్ చేస్తాము, యాంటీబయాటిక్స్ రాస్తాము, ప్రొసీజర్లు చేస్తాము, సెక్షన్లు చేస్తాము, డెలివరీలు చేస్తాం, సర్జరీలు చేస్తామంటే అది 100% తప్పు.
సో వారిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం 5434 ప్రకారంగా. సో అయితే మేము ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 40 మెంబర్స్ ఎవరైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న మధ్యలో వాళ్ళు నర్సింగ్ హోమ్స్ నడపడానికి సర్జరీస్ చేయడానికి వాళ్ళు చేయట్లేదు, ఇనెలిజిబుల్. కానీ అలోపతికి క్వాలిఫైడ్ డాక్టర్సే చేయడం కానీ వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. కరెక్టేనండి, అదే అది చేస్తారు కానీ 100 అంటే వాళ్ళు పేరుకి అట్లా రిజిస్టర్ చేస్తున్నారు సార్, పేరుకు రిజిస్ట్రేషన్ బట్ చేసిన మొత్తం వీళ్ళే చేస్తారు. ప్రైమరీ మొత్తం హాస్పిటల్ అడ్మిట్ చేయడము, ఇంజెక్షన్ వేయడము, ట్రీట్మెంట్ రాయడం. దానికి రిజిస్ట్రేషన్ పేరు మాత్రం అలోపతి క్వాలిఫైడ్ డాక్టర్ పేరు మీదే ఉంటుంది. సో ఇట్లా సార్ 1 మినిట్ అయితే ఇక్కడ ఏమైందంటే 1 మినిట్ ఇప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ పైన యాక్షన్ ఉంటుంది, వాళ్ళకి నోటీసులు పంపిస్తాం. ఈ హాస్పిటల్ పెట్టి రన్ చేస్తున్న మోడర్న్ మెడిసిన్ హాస్పిటల్ రన్ చేస్తున్నటువంటి BAMS పైన కూడా యాక్షన్ ఉంటుంది. BAMS ఆర్ ఎనీ ఆయుష్ పీపుల్. మేము ఆయుష్ బోర్డు కూడా దాదాపు 40 మెంబర్స్ ఎవరైతే ఇట్లా ఈ రకంగా మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళపైన కూడా మేము ఆయుష్ కౌన్సిల్ అనేది వాళ్ళకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎట్లయితే మాకు రెగ్యులేటరీ బాడీ ఉంటుందో ఆయుష్ కౌన్సిల్ అనేది ఆయుష్ వాళ్ళకు ఉంటుంది. సో ఆయుష్ కౌన్సిల్ వరకు ఆల్రెడీ మేము ఇచ్చాము, వాళ్ళ దగ్గర రిప్లై రాబోతూ ఉంది. ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆన్ దెమ్ డెఫినెట్గా మేము వారిపైన యాక్షన్ తీసుకుంటాం యాజ్ పర్ 34 and 54 ప్రకారంగా. సో ఇది రెండవ రకమైన క్వాక్. ఇంకొకటి ఏంటంటే నెంబర్ 3 FMGs ఫారెన్ లోపల ఎవరైతే డిగ్రీ MBBS చేసుకొని ఇక్కడ FMG క్లియరెన్స్ లేకుండా వాళ్ళు డైరెక్ట్ MD బోర్డులో వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అది ఒక మూడో రకమైన క్వాక్. సో వారిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు FMG క్లియర్ చేసుకోండి, మీరు MBBS డిగ్రీ రిజిస్ట్రేషన్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఒక మూడో రకమైనది. ఇంకొక నాలుగో రకమైనది ఏంటంటే అసలు ఏమి క్వాలిఫికేషన్ లేకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్ లోపల ఆయన MBBS MD అనస్థీషియా క్రిటికల్ కేర్ మెడిసిన్ డిగ్రీ పెట్టుకొని ICUలో ట్రీట్మెంట్ ఇచ్చిండు. మేము పట్టుకున్నాం, FIR బుక్ చేసినాం, అరెస్ట్ చేసినాం. అంటే ఇట్లా కూడా అక్కడ డాక్టర్ని దొంగ నకిలీ డిగ్రీ MBBS MD అనస్థీషియా నకిలీ డిగ్రీ మెడికల్ కౌన్సిల్ క్రియేట్ చేసుకుని ఇక్కడ డాక్టర్లు ఇచ్చి డాక్టర్లు మోసం చేసి అట్లా ట్రీట్మెంట్ ఇచ్చాడు. మేనేజ్మెంట్కి తెలియదు ఇది ఫేక్ అనేది. మేము ఎంక్వైరీ చేసి మా కంప్లైంట్స్ ఎంక్వైరీ చేస్తే దొంగ సర్టిఫికేట్ తేలింది. సో ఆయన పేరు మేము FIR బుక్ చేసాం. అట్లే ఈ రకంగా నకిలీ వైద్య వ్యవస్థ అనేది ఇన్ని రకాలు ఉన్నది. కంప్లీట్ ఎలాంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, క్రాస్పతి చేసేటువంటి వాళ్ళు, FMG పీపుల్, అసలు ఏం లేకుండా MBBS డిగ్రీ ఫేక్ డిగ్రీలు చేసుకునే వాళ్ళు. సో ఇట్లాంటి వారిపైన డెఫినెట్గా మేము పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము ఫ్యాక్స్కి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. క్వాలిఫైడ్ వైద్యాన్ని మీరు క్వాలిఫైడ్ MBBS డాక్టర్ ద్వారా తీసుకోండి. మీ ప్రజాప్రతినిధులు అడగండి, మాకు PSCల సంఖ్య పెంచండి, డాక్టర్లు మీరు రిక్రూట్ చేయండి అని చెప్పి ప్రజలే మీరు ప్రజాప్రతినిధులు అడగాలని చెప్పేసి మేము ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో ఈరోజు మెడికల్ కౌన్సిల్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ అంటే క్వాలిఫై కాని వారందరూ కూడా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. ఇది సమాజానికే ఒక అనారోగ్యకరణ ధోరణి అనేటువంటి ఉద్దేశం చేస్తున్నటువంటి ఈ ఇన్స్పెక్షన్లు ఇకపైన కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయితే వాళ్ళ మీద వ్యక్తిగతంగా కౌన్సిల్ వాళ్ళకి కానీ IMA వాళ్ళకి కానీ ఎలాంటి ద్వేషం లేకపోయినా ఒక సొసైటీతో ముడిపడ్డటువంటి సోషల్ ఇష్యూ కాబట్టి అల్టిమేట్గా దీనికి సొల్యూషను వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించేలాగా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడము, ఈ మెనాస్ని తొలగించడానికి ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకోవడం ద్వారా మాత్రమే అప్పటికప్పుడే రాత్రికి రాత్రి ఫలితాలు రాకుండా గ్రాడ్యువల్గా ఇది ఒక లాజికల్ ఎండ్కి వెళ్ళేంత వరకు జాయింట్ ఎఫర్ట్స్ తోటి ఇనిషియేటివ్ తీసుకొని పాలసీ డెసిషన్ తీసుకోవడం ద్వారా మాత్రమే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది అనేది ఇప్పటిదాకా మనకు డిస్కషన్లో పాల్గొన్నటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నది. ఇంత మంచి కార్యక్రమానికి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు అందజేసినందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి.